కోపం వస్తే ఇంగ్లీష్లో తిట్టచ్చు, కానీ కొన్ని నేర్చుకుందాం. ఓకేనా? తిట్టడానికి కాదు కానీ కొన్ని పదాలు మనం నేర్చుకోవడంలో తప్పే లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది ఏ మాసం అని అనుకుంటున్నాం? యాడ్వెంట్ సీజన్. చెప్పండి. యాడ్వెంట్ అంటే నిరీక్షణతో కూడిన కాలము. ఏం కాలం అంట? నిరీక్షణ కాలం అన్నమాట. సో దీని గురించి నేను మధ్యాహ్న కాల సమయంలో మరి మీకు చెప్తాను. మొట్టమొదటిగా ఈరోజు ఉదయకాల సమయంలో వాళ్ళు ఫ్రెష్గా ఉన్నారు కాబట్టి అందరూ, అందుకని ఒక చక్కని టాపిక్ మరి తీసుకురావాలని మీ మధ్యలోనికి నేను ఆశిస్తా ఉన్నాను. మరి బైబిల్ స్త్రీని గురించి ఏం చెప్తుంది అనే విషయాన్ని మరి నేను కూడా, నాకు తెలియదు బైబిల్ ఏంటి, నేను ఎక్కడ ట్రైనింగ్ నాకు ఏం తెలియదు. నేను కూడా మరి బైబిల్ చదువుతూ కొంతమంది బైబిల్ టీచర్స్ మరి వాళ్ళ యొక్క బోధనలు వింటూ మరి ఆన్లైన్ ద్వారా మరి వీటి ద్వారా కొన్ని బోధనలు నేను మరి తెలుసుకొని రాసుకొని నేర్చుకొని వింటూ వస్తా కూడా నేను వింటా వచ్చాను. పట్టుకొని అలా వింటా వస్తూ నేర్చుకుంటావా, నా గురించి నువ్వేం రాస్తావు బైబిల్లో, స్త్రీ గురించి నువ్వేమనుకుంటున్నావు బైబిల్లో, ఏ ఉద్దేశంతో నన్ను సృష్టించావు తెలియాలి కదా అని ఇవన్నీ తెలుసుకుంటూ ఆ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఇక్కడికి వచ్చానమాట. మరి ఈ యొక్క సంఘ కాపర్లే కానీ, ఈ సంస్థ స్థాపకులే కానీ మరి ఎంతో ప్రయాసతో ఎంతో భారంతో మరి చెప్తా ఉంటే మరి నాకు చాలా ఆశ్చర్యం వేసింది కదండి. ఎంతోమంది కన్నీరు ప్రార్థన. ఈరోజు మనం అందరం ఇలా కూర్చున్నాం కదా, ఎవరో మన కొరకు ఏడ్చారు, ఎవరో మన కొరకు ప్రార్థన చేశారు కదా. అందుకే మనం అందరం ఇలా మందిరంలో కూర్చున్నాం అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే 5 సంవత్సరాల నుండి మీరు మరి ప్రార్థన చేస్తున్నాము ఇలా గుడికి పెట్టాలని అని అన్నారు అన్నమాట. పైన సేవకులు. నాకు చాలా సంతోషం వేసింది, చాలా ఆనందం వేసింది. నిజంగా ప్రార్థన ప్రతిఫలం మనం తప్పకుండా ఒకరోజు చూస్తామా లేదా? చూస్తాము. సో అందుకని స్త్రీలు ఎక్కువ ప్రార్థించేవారిగా ఉన్నారు. సరే, మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, మరి మీరు జవాబు చెప్పాలి. నాకు మీరు వేయచ్చు. లాస్ట్లో మా ప్రశ్న జవాబు పక్కన కూడా ఉంటుంది, ఆ సెషన్ కూడా ఉంటుంది, ఒక అరగంట. సరే, అసలు మీలో ఎవరైనా సరే, అందరూ అనుకుని ఉంటారు, మీలో ఎవరైనా సరే అసలు నన్ను ఆడదానికి దేవుడు ఎందుకు పుట్టించాడబ్బా అనుకున్నారా? ఎంతమంది అనుకున్నారు? ఆల్మోస్ట్ అందరూ అనుకుని ఉంటారు. నా ప్రశ్న అర్థమైందా ఇంటి వాళ్ళకి? అబ్బా, మా తమ్ముళ్ళలాగా మా అన్నయ్యలాగా అయితే చక్కగా నేను కూడా దాంట్లో చక్కగా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను అర్ధరాత్రి వచ్చినా, ఎప్పుడు వచ్చినా, ఇష్టానుసారం తిరిగినా, క్రికెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఎవ్వరు అడిగే వాళ్ళు ఉండరు అని ఒకసారి మనం ప్రశ్నించేటప్పుడు ఎంత అనుకుంటూ వచ్చింది నాకే వాళ్ళ అని అనుకుంటా ఉంటాం కదా. దేవుడు మనం అలా అనుకున్నప్పటికీ, మన యొక్క స్త్రీతత్వాన్ని మనము కాదనుకున్నప్పటికీ కూడా మరి దేవుని యొక్క ప్రణాళిక మనల్ని స్త్రీలుగా పుట్టించాలని, అందుకే దేవుడు మనల్ని దాన్ని పుట్టించాడన్నమాట. అయితే బైబిల్ ఏం చెప్తుంది? మన యొక్క దేవుడు, మన ప్రియమైన తండ్రి, మన ముద్దుల డాడీ అయిన మరి యెహోవా దేవుడు మనకి ఎంతో చక్కని ప్రణాళిక ఆయన తలంచుకుంటూ నేను నా కుమార్తెని ఇలా చేస్తాను, ఇలా చక్కగా డిజైన్ చేస్తాను అని మనం తయారు చేయకముందే, ఇటు చూడండి, ఫ్యానే కదా రోజు చూసే, ఇంట్లో లేదా ఫ్యాన్ ఉంది కదా, ఇటు చూడండి. నేను మళ్ళీ వెళ్ళిపోతాను కదా సాయంత్రం, నన్ను చూస్తూ ఉండండి అలాగా. ఓకేనా? ఓకే, అటు ఇటు డైవర్ట్ అవ్వకండి, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా మీకు మిస్ అయిపోతారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకోబోతున్నాం. ఏది మిస్ అయిపోయినా ఆ తర్వాత మీకు దొరకడం చాలా కష్టం. సో అంతా జాగ్రత్తగా శ్రద్ధగా ఉన్నాం. చెవులు ఎంతమందికి ఉన్నాయి? చెవులు అందరికీ ఉన్నాయా? వెరీ గుడ్, అందరికీ చెవులు ఉన్నాయి. చాలా చదువు. ఎంతమందికి వినపడుతుంది? ఎంతమందికి వినపడుతుంది? అందరికీ. వెరీ గుడ్. సరే, చెవులు గలవారు ఏం చేస్తారంట? వింటారా? ఆత్మ చెప్తున్న సంగతిలో ఏం చేస్తారంట? చెవులు గలవారు వినాలి. వినటం కాదు, ఇప్పుడు మీరు కళ్ళు తెరవాలి, హృదయాన్ని తెరవాలి, గ్రంథం తెరవాలి, తెరిచి చూసి మరి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినాలన్నమాట. ఓకేనా? సరే,
స్త్రీని గురించి, స్త్రీ తత్వాన్ని గురించి మనము బైబిల్లో ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు. మరి రెనాల్డ్ నైబర్ అనే ఒక గొప్ప భక్తుడు, రెనాల్డ్ నైబర్ అనే ఒక గొప్ప భక్తుడు ఏమిటంటాడంటే, నేను మార్చలేని సంగతులను గురించి చింతించకుండా, నేను మార్చలేని సంగతుల గురించి చింతించకుండా, నేను మారవలసిన సంగతులను తెలుసుకొని ధైర్యంతో నేను మారటానికి నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేయాలంట ప్రతి స్త్రీ. మళ్ళీ చెప్తా, ఇక్కడ చూడండి అందరూ, నా చేతులు కనపడుతున్నాయా? ఓకే, ఇది చూడండి. ఓకే, రెనాల్డ్ నైబర్ ఏమన్నారు? నేను మార్చలేని సంగతుల గురించి చింతించకుండా, బాధపడిపోకుండా, నేను మారవలసిన సంగతుల గురించి గుర్తించి ధైర్యం తెచ్చుకొని నేను మారటానికి ప్రయత్నిస్తాను ప్రభువా నాకు సహాయం చేయాలి ప్రార్థన చేయాలంట ప్రతి స్త్రీ. స్త్రీల గురించి కాబట్టి స్త్రీ అని చెప్పాము, అందరు కలిసి అందరికి అది. ఓకేనా? అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? మనం మార్చలేని సంగతులు ఏంటి చెప్పండి. మనం మార్చలేని ఏంటి? వెంటనే అంటారు మా ఆయన మాటండి కదా, మా ఆయన మా పిల్లడు మా ఏ అనేసి కాదు. మనం మార్చలేని ఏంటి? ఆడదాన్ని పుట్టే మారగలమా? మారలేము. సో యూ కాంట్ చేంజ్ ద జెండర్. మన యొక్క అస్త్రీతత్వాన్ని మార్చుకోలేము, మన తల్లిదండ్రుల్ని మార్చలేము, మన అన్నదమ్ముల అక్క చెల్లెల్ని నాకు అక్క అయితే బాగుండు, అన్నయ్య పుట్టాడు, పెళ్లి చెల్లి అయితే బాగుండు అనుకోవడం మార్చలేము కదా, మార్చలేము. సో మన సిబ్లింగ్స్ని, మన సహోదరుల్ని మార్చలేము, తల్లిదండ్రుల్ని మార్చలేము కదా, మన స్త్రీతత్వాన్ని మార్చలేము. కానీ మారవలసిన సంగతులు, మనం మార్చుకోగలిగిన సంగతులు ఏమేమి మార్చుకోగలం? వీ కెన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్, అంటే మన బిహేవియర్, మన ప్రవర్తన మార్చుకోగలమా లేదా? ఒకరు అంటున్నాడు, నాకు టీ అలవాటు లేదక్క అంటున్నాడు. చిన్నప్పటి నుండి చాలా మందికి టీ అలవాటు ఉండదు కదా. మా అమ్మ నాకు ఎప్పుడు టీ పెట్టలేదు, ఇవ్వలేదక్క, అలవాటు లేదు. సిగరెట్ అలవాటు లేదు, అది అలవాటు చిన్నప్పటి నుండి. మనం కూడా అంటాం, పుట్టినండి అత్తింటికి వెళ్ళిన తర్వాత ఏమోనండి అత్తగారు, మా అమ్మగారు ఎప్పుడు కూర వండమని చెప్పలేదు, మాకు తెలియదు అంటాం కదా. మా ఇంట్లో ఇలాగా అని అంటామంట కదా. కానీ అలవాటు మార్చుకోగలం కదా, మార్చుకోగలం. వీ కెన్ చేంజ్ అవర్ యాటిట్యూడ్, మన యొక్క బిహేవియర్ మార్చుకోగలం. వీ కెన్ చేంజ్ ఐడియాస్, మన ఐడియాస్ని కూడా మార్చుకోగలం. ఇంకా వీ కెన్ చేంజ్ అవర్ ఎడ్యుకేషన్, మన చదువును కూడా మార్చుకోగలం కదా. ఇంత చదువు ఆపేసామనుకోండి, దాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకోగలం, బాగా చదువుకోగలం కదా. వీ కెన్ చేంజ్ అవర్ నాలెడ్జ్. మనకి ఎంతమందో అజ్ఞాన పెళ్ళికి ముందు అసలు అంటారు, నేర్చుకున్నాను బాగా చేస్తారు కదా, నేర్చుకున్నాం, జ్ఞానం సంపాదించుకున్నాం కదండి, చాలా సంతోషం. అయితే దేవాంగ దేవుడు మనకిచ్చిన ఒక చక్కటి ముద్దు పేర్లు 7 పేర్లు ఉన్నాయంట మనకి కదా. ఇప్పుడు మీ పేర్లో ఒకరు మేరీ, ఒకరు ఎస్తేరు, ఇంకొకరి పేరు శాంతమ్మ, మార్తమ్మ, ఇలా పేర్లు కదా. నా పేరు వ్యూలా. దీనికన్నా ముందుగా దేవుడు మనకు పెట్టిన పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ తెలుసుకోవాలి కదా కదా. మన పేర్లు ఒక్కోసారి అచ్చుగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందామని పెళ్ళిలో పెద్దలు సమకూర్చి మరి పెళ్ళి సెట్ చేస్తే అంతా అయిపోయింది. లాస్ట్గా ఒకసారి జాతకం చూపిద్దాం, ముందే చూస్తారు, ఒకసారి చూపిద్దాం సార్ సెట్ కావట్లేదు జాతకం. అందుకని సెట్ కాకపోయేసరికి నేను పెళ్లి చేసుకొని జాతకాలు సెట్ అవ్వలేదు, కుదరలేదు అని చెప్పి వదిలేసి, ఈ పేరు ఉండకూడదంట, నీకు ఈ పేరు ఉందంట, ఆ పేరున్న అమ్మాయి నేను చేసుకుంటే నాకు ఏదో అవుతుందంట కదా. ఇలాగా చాలా మంది లోకం మనల్ని తృణీకరించవచ్చు. ఇందాక పాడుకున్నాం కదా, ఆత్మీయులే మనల్ని అవమానం ఎక్కడి నుండి వస్తుంది? యేసు ప్రభువుకి అవమానం ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మీయుల దగ్గర నుండే, తన సొంత వారి దగ్గర నుండే. స్త్రీ చాలా తృణీకరింపబడింది, అనగదొక్కబడింది, మరి వెలివేయబడింది. మన భారతదేశంలో మరి ముఖ్యంగా, ఏ దేశంలో లేదు, మన భారతదేశంలో మరి ముఖ్యంగా స్త్రీకి చాలా తక్కువ స్థానాన్ని మరి మన పిల్లలకి తెలీదు, మన పుస్తకాల్లో వేశారు,
మరి సతీ మీ వెనకటి ఉండేది ఇంకా అని వాళ్ళకి తెలియదు అనుకుంటా. సతీ సహగమనం కదా అంటే ఏంటండి? అంటే ఏంటి? ఇప్పుడు మనకు అమ్మమ్మలు, నాయనమ్మలు, ముత్తాతమ్మలు ఉండేవాళ్ళు కాదు. ఎందుకు? తాతయ్య చనిపోతే వేసేవాళ్ళు, వాళ్ళని కూడా వేసేసేవాళ్ళు చితిలో సజీవంగా. మళ్ళీ ఎన్నోరాలకి మళ్ళీ ఊర్లో ప్రవేశం లేదు. ఇలా చాలా వాళ్ళు చదువుకోకూడదు స్త్రీలు, ఇలా చాలా ఉన్నప్పటికీ దేవాది దేవుడు మనకి ఇచ్చిన స్థానం, దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన ఆ యొక్క పేర్లు మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలా? మనల్ని ఒకసారి అత్తగారు కానీ, ఆడపడుచులు కానీ, భర్త కానీ నేను చేసుకున్నాక నా జీవితం ఇలా అయిపోయింది అని అంటూ ఉంటారు కదా. నువ్వు నాకు దాపురుచు, నాకు దొరికావు, నువ్వు ఒకదాన్ని నాకు దొరికావు, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ మనము వాళ్ళు వీళ్ళు అన్నారని మనం ఎంత మాత్రం కూడా కృంగిపోవడం అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క హృదయంలో మనకి చాలా ప్రాముఖ్యమైన స్థానము ఉంది. చాలా శ్రేష్టమైన వారిగా మనల్ని ఆయన తయారు చేశారు. చాలా శ్రేష్టమైన వారిగా, ముద్దు బిడ్డలుగా, చక్కని కుమార్తెలుగా ఆయన మనం తీర్చిదిద్ది మన ద్వారా ఈ లోకానికి ఆయన రావాలని ఆశపడ్డాడు. సో మనం ఎంత మాత్రం కూడా ఏదో ఇదైన వాళ్ళము, తక్కువ వాళ్ళము అనుకోవడానికి వీల్లేదు, అని అనుకోవడానికి వీల్లేదన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు. చేయటము చాలండి. దేవుడు స్త్రీని ఎవరి పోలికగా చేశాడంట? స్త్రీని పురుషుని ఎవరి పోలిక? మన ఎవరి పోలిక? దేవుని యొక్క. పక్క వాళ్ళకి తిరిగి చెప్పండి, నువ్వు దేవుని పోలిక అని చెప్పండి. చెప్పండి చెప్పండి నువ్వు దేవుని పోలికవు అని చెప్పండి. అమ్మయ్య అనుకోండి, అమ్మయ్య. ఎందుకంటే మనల్ని అంత నీ మేనత్త పోలికలే వచ్చాయి, నీ మేనమా పోలికలు వచ్చాయి, ఏ బుద్ధులు వచ్చాయి అంటూ ఉంటారు కదా, అని తిడతా ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఎవరి పోలిక అని తెలిసిపోయింది? దేవుని పోలిక. మన అత్తల్లో చూసి పేరెన్ లవ్లీ అయిపోయినా, పౌడర్ డబ్బా అయిపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీమ్ రాసుకోకపోయినా, పౌడర్ రాసుకోకపోయినా, లిప్స్టిక్ వేసుకోకపోయినా మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. ఓకే, మరి ప్రతి స్త్రీ కూడా ఈ యొక్క 4 స్టేజెస్ కూడా కంపల్సరిగా వెళ్ళాలి కూడా. కొంతమంది మరి సమర్పణ కలిగి మరి ఉండిపోవచ్చు, అయినప్పటికీ కూడా ఈ 4 స్టేజెస్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి స్త్రీకి. అదేంటంటే బిబ్లికల్ ఉమెన్హుడ్, స్త్రీ తత్వం. బిబ్లికల్ ఉమెన్హుడ్ అంటే స్త్రీ తత్వం. రాసుకొని చదువుకున్న వాళ్ళు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, మీరు ఇంకొక యవనస్తులకి చక్కగా చెప్పొచ్చు, నేను రాసుకోమంటే మీకు పుట్టించి చెప్పుకోగలుగుతున్నారు. మీరు కూడా మరి మీ యూత్ దాంట్లో చక్కగా గుర్తు చేసుకొని, ఎవరైనా బాధలో ఉంటే ఏంటి నాకు బతకాలనిపించట్లేదు ఇలా అనిపిస్తుందంటే అప్పుడు ఇవి చూపించి చక్కగా చెప్పచ్చు. వద్దు, ఇదిగో దేవుడు చూడు ఎంత చక్కగా మన గురించి బైబిల్లో రాశాడో, ఎందుకంత బాధపడతాం అని ఓదార్చచ్చు. ఓకేనా? సో బిబ్లికల్ ఉమెన్హుడ్ అంటే స్త్రీ తత్వం. బిబ్లికల్ వైఫ్హుడ్ ఇంకోటి ఏంటంటే, బిబ్లికల్ అంటే భార్య తత్వం. మనం ఏం కలిగి ఉండాలంటే వాక్యానుసారమైన భార్యలుగా మనము ఉండాలి. తర్వాత బిబ్లికల్ మదర్హుడ్ అంటే మరి మాతృత్వం. ఏంటండి? మాతృత్వం. చెప్పండి. మాతృత్వం మనము కలిగి ఉంటాము. తర్వాత బిబ్లికల్ సర్వెంట్హుడ్ అంటే సేవకత్వం. చెప్పండి, సేవకత్వం. ఈ 4 స్టేజెస్ స్త్రీ వెళ్తుంది. కొన్ని స్టేజెస్లో మనకు మాతృత్వం పిల్లలు లేరు కదా అని అనుకోవచ్చు, కానీ ఆత్మీయంగా మన బిడ్డల్ని కనొచ్చు. ఏం చేయొచ్చండి? ఆత్మీయంగా మన బిడ్డ ఎంతో మంది బిడ్డల్ని మనము శారీరకంగా అయితే 2-3 కంటాం, కానీ ఆత్మీయంగా ఎంతో మంది దానికి
నెంబరింగ్ లేదనమాట. ఆత్మీయంగా ఎంతోమంది పిల్లల్ని మనము కనచ్చు. బిబ్లికల్ వైఫ్హుడ్, మనం వివాహాలు చేసుకోకపోయినా కానీ మనము భార్యతత్వం ప్రతి స్త్రీ కలిగి ఉంటుంది. ఎవరికో తెలుసా? మరి వరుడనే యేసుకి, సంఘం అనే వధువు, మనము పెండ్లి కుమార్తెలుగా ముస్తాబై ఆయనని ఎదుర్కోవడానికి వెళ్తామన్నమాట. సో ఈ 4 పరిచర్యలు కంపల్సరిగా స్త్రీ చేయాలి. అదవుతుందండి. నేను ఈ స్త్రీ తత్వాన్ని, ఈ యొక్క ఆడపిల్లగా, నేను ఆడపిల్లలని ముందు నేను స్వీకరించి, నేను ఆ ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణాలు బైబిల్ ఏం చెప్తుందో నేను తెలుసుకోవాలి అని ప్రతి ఒక్క ఆడపిల్ల మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క తల్లి తన ఆడపిల్లకి చెప్పాలి. అదవుతుంది. వాటిని మర్చిపోకూడదు, వాటిని విడిచిపెట్టకూడదు. మరి జాగ్రత్తగా వినండి. మరి నేను చెప్పే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మీకు చాలా ఉపయోగకరమైనవి. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ చెప్తున్న మాటలు పరలోక సంబంధమైన మాటలు. స్త్రీ జాగ్రత్త విందాం. స్త్రీ తన స్త్రీ తత్వాన్ని, తన విలువల్ని ఎప్పుడైతే కోల్పోతుందో, ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తుందో, ఎప్పుడైతే ఏమైందో అని అనుకుని కేర్లెస్గా తన యొక్క స్త్రీ తత్వాన్ని కేర్లెస్గా చూస్తుందో, ఆ స్త్రీ తన కుటుంబానికి, తన సంఘానికి, తన సమాజానికి, తన దేశానికి ఎంతో నష్టాన్ని తీసుకొస్తుంది. మళ్ళీ చెప్పమా, స్త్రీ తన స్త్రీ తత్వాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తుందో, తనకిచ్చిన బౌండరీస్, తనకిచ్చిన సరిహద్దుల్ని ఎప్పుడైతే దాటి నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అని ఎప్పుడైతే తను వాక్యాన్ని చూసుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడదో, తన కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, దేశానికి చాలా నష్టంగా ఉంటుంది. అర్థమైందా? మీకు రెండోసారి కూడా ఎందుకు చెప్తున్నానంటే బాగా అర్థం అవ్వాలని. ఈరోజు మనం ఫుల్ డే అనమాట. అంటే కడుపు భోజనం ఇంకా మనకి ఇక్కడ ఉండాలన్నమాట. మీకు గ్యాప్ లేకుండా భోజనం పెట్టేస్తాను నేను. ఓకేనా? మన శరీర భోజనం మనకు కూడా ఉంటుంది. సో అందుకని శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ దినాలు చాలా చెడ్డ దినాల్లో మనం ఉన్నాము. మన బిడ్డలు ఎలా పెంచుకోవాలో అర్థం కావట్లేదు. మన భర్తలకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చుట్టూ చూస్తే ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఇంకా పాపం ఇంట్లోకి అరచేతిలోకి వచ్చేసింది. పాపం ఎక్కడుందంటే ఎక్కడో ఊరి ఉన్న చెరువు కట్టుకడ సినిమా హాల్లో అక్కడ ఉందా పాపం? ఎక్కడుంది? అరచేయండి కదా. ఇప్పుడు మనం తల్లులుగా ఇంకా చాలా స్మార్ట్గా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఇంకా చాలా తెలివిగా మనం ఉండాలి. చాలా ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తుంటే తల్లులు ఏమవ్వాలి? ఇంకా స్మార్ట్గా ఉండాలి. ఎందుకు? మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని కాపాడుకోవడానికి. దేవుని దగ్గర నుండి మనం ఇంకా స్మార్ట్గా రెడీ అవ్వాలి. చక్కగా రెడీ అవుతాం కానీ దేవుని జ్ఞానంతో మనం ఇంకా చాలా షార్ప్గా, చాలా చురుగ్గా, తెలివిగా మనం ఉండాలి. నేను ఒక చిన్న చైనా వాళ్ళ యొక్క చిన్న షార్ట్స్ చూస్తూ ఉంటాను. పాపలు కూడా చూస్తారు. ఒక తల్లి ఉంటుంది, చైనా తల్లి అనమాట. అమ్మ అన్ని రాళ్ళు అంటే దేవుడు తెలీదు. కొడుకు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మని తప్పించుకొని బయటికి వెళ్ళిపోదాం, ఫ్రెండ్స్తో వెళ్ళిపోదాం, సినిమాకి వెళ్ళిపోదాం, ఇలా ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. వేసి అమ్మ తలుపు గడపెట్టేసి చదువుకో అంటే వాళ్ళ అమ్మ వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వీడియో అట్లా తలుపు తీసుకెళ్ళిపోతాడు. డోర్ దగ్గర అడిగేగానే ఒక బెల్ ఏదైనా శబ్దం పోయి అని శబ్దం వచ్చి బొమ్మ ఏదైనా పెట్టింది అనమాట. అడుగు దాని పెడుతుంది. అప్పుడు ఏం సౌండ్ వచ్చేస్తుంది కదా, అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇలాగా మళ్ళీ వాడు మెట్లు దిగి వెళ్ళిపోతుంటే అక్కడ అంతా పౌడర్ చల్లేస్తుంది వాడు అడుగులు తెలుసుకోవడానికి. అంటే చాలా పెద్దవాడే వాడేం చాలా అమ్మ తప్పించుకున్నాడు అలాగే వెళ్ళిపోదాం. అలా చిన్న ఫనీగా కొన్ని షార్ట్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడు వాడి కిందకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మెట్లకి ఏదో అలారం పెట్టింది. ఆ వంటగలకు అలారం ఇంకొక అని మోగుద్ది అనమాట. అప్పుడు కర్ర వేసుకుని బెల్ట్ తీసుకుని వచ్చేసింది. ఎక్కడికి వెళ్తున్నాం పదా కర్ర తోసి గదిలోకి దోసేస్తాం అనమాట. అంటే ఇలా చాలా చిన్న ఫన్నీగా ఉంటాయి. అంటే
వాళ్ళు ఎంత స్మార్ట్గా ఈ దినాల్లో పిల్లలు ఫోన్స్ యూస్, మనకు తెలుసా ఫోన్ యూస్ చేయడం అస్సలు. మా పాప నేర్పించు అలా చేయబెట్టి నీకు రాదులే నేను చేస్తలే అంటుంది. ఎందుకులే నిన్నగా నేను చేసుకుంటాలే అంటుంది కదా. మనకి తెలియదు కానీ వాళ్ళకి మనము వాటి పాపంలో పడిపోకుండా దారి తప్పిపోకుండా ఉండటానికి స్మార్ట్ ఫోన్సే మనం యూజ్ చేయగలి. కానీ మనకి మనల్ని సృష్టించిన సృష్టికర్తను ఆశ్రయిస్తే ఆయన జ్ఞానాన్ని మనకి ఇస్తారనమాట, తల్లిగా భార్యగా. హల్లెలూయా. ఓకే, ఇంకొంచెం ముందు జరిగి కూర్చొని పిల్లలు. చాలా స్థలం ఉంది, ముందు జరగచ్చు. సో ఇప్పుడు కూర్చోవచ్చు, ఇది కవర్ చేయొచ్చు, కెమెరా ముందు వరకు కూడా కవర్ చేసేయచ్చు. ఓకే, పిల్లలు కొంచెం ముందుకు చదవండి, ముందుకు చదవండి. లేడీస్కే కదా, పర్లేదు. జెంట్స్ ఎవరు రారు, లేడీస్. ఓకే, సెటిల్ అయ్యారా? రెడీగా స్టార్ట్ చేసుకుందాం. ఫ్రీగా ఉండండి, ఏం కంగారు పడద్దు. ఇప్పుడు నేనేదో చెప్పేటప్పుడు ఎందుకు రాలేదు అన్నీ మీకు తెలిసిన, ఇంకా మీరే నాకు చాలా నేర్పించవచ్చు. ఫ్రీగా ఉండండి, ఫ్రీగా మాట్లాడండి. కొంచెం నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు కొంచెం గోడ కానుకోండి. కాళ్ళు మొక్కల నొప్పులు కుర్చీ మీద కూర్చోండి, లేదంటే కొంచెం కాళ్ళు అలా చాపుకొని కూర్చోండి. ఏం పర్వాలేదు, నేనేమనుకోను. దేవుడికి కూడా మనకు బలహీనత తెలుసు కనుక ఎక్కువసేపు మనం కూర్చోవాలి కనుక ఏం పర్లేదు. కానీ వాక్యం వినాలి, మీరందరూ వినేలాగా నేను చేస్తాను. ఇబ్బంది నిద్రపోనివ్వను. ఓకేనా? సరే. ఓకే, స్త్రీని దేవుడు ఎందుకు తయారు చేశాడంటే ఎందుకంటేనండి సాటి అయిన సహాయకులుగా ఉండటానికి. పురుషునికి ఎలా ఉండటానికంట? సాటి అయిన సహాయకులుగా ఉండటానికి. మీరు అనుకుంటారు ముందు ఆదాము చేశారు, తర్వాత స్త్రీని చేశారు, మనల్ని ఏదో చాలా తక్కువగా చేశారు, ఏదో ఎముకతో చేశారు కదండి. ఒక ఎముకతో అంత దిగులు చేసేస్తారా? కాదు, ముందు బొమ్మనే చేశారు ఆయన, తర్వాత స్త్రీని కూడా బొమ్మనే చేశారు, తర్వాత ఎముక తీసి ఆ ఎముకలో పెట్టి వాళ్ళిద్దరిని కలిపారు అన్నమాట. సో మనము ఏదో చాలా తక్కువ వారు అని అనుకోవడానికి, లేదంటే ఎక్కువ వారు అని అనుకోవడానికి కూడా ఇద్దరు కూడా సమానమే దేవునిలో. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, స్త్రీని పురుషునికి సహకారులుగా ఉండటానికి తయారు చేశారు. దేనికంటే సాటి అయిన సహాయకులుగా ఉండటానికి. సాటి అయిన సహాయకులుగా, దాన్ని మరి బైబిల్ భాషలో ఎజర్ కెనెక్దో అంటారు. ఎజర్ అంటే సహాయము. అదేంటంటే సాటి అయిన సహాయము. కెనెక్దో సాటి అయిన, ఎజర్ కెనెక్దో అంటే సాటి అయిన సహాయకులుగా మనము ఉండడానికి దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకే దేవుడు మనల్ని తయారు చేశాడు. వీఆర్ క్రియేటెడ్ ఈక్వల్లీ బట్ డిఫరెంట్ ఇన్ డిజైన్. మనము సమానంగా, పురుషులతో సమానంగా మనం తయారు చేశారు, కానీ మన డిజైన్ మాత్రం వేరన్నమాట. ఓకేనా? ఒకే శారీ డిజైనర్ శారీ కడతామా? డిజైనర్స్ శారీస్ కడతాం. ఇది డిజైనర్ శారీ అంటాం కదా. సరే, ఏదేమంటే దేవుడు కూడా మనల్ని ఒక డిజైనర్గా, ఒక డిజైనర్ స్త్రీగా మనలాగా వాళ్ళు పురుషులు ఉండడానికి వీలేదు, అంత చక్కగా మనల్ని తీర్చిదిద్దారన్నమాట. సో మనం చాలా ప్రత్యేకించబడిన వారు, దేవుని తలంపుల్లో మనం ఉన్నామా?
దేవుని తలంపుల్లో మనము ఉన్నాము. చూడండి, కూర చెడిపోయింది అనుకోండి, ఉప్పు ఎక్కువైంది అనుకోండి, కారం ఎక్కువైంది అనుకోండి, ఏమంటారు? ఏం మనసు పెట్టి చేయలేదా, ఏం ఆలోచిస్తూ చేసావు అంటారు కదా. కానీ దేవుడు మనల్ని ఎంతో చక్కగా తయారు చేశాడు. ఏం ఆలోచించి చేశాడు? ఈమెను నేను చాలా చక్కగా నాకు ఇష్టం వచ్చినట్టుగా, నాకు నచ్చినట్టుగా తయారు చేసుకొని, నాకు నచ్చినట్టుగా ఉండాలి ఈ అమ్మాయి అని దేవుడు మనం తయారు చేశాడు. ఎక్కడ ఏ లోపము లేకుండా మనం తయారు చేయాలి. ఇవాళ ఆదాములో దేవుని ఆత్మ ఉంది, మనలో కూడా దేవుని ఆత్మ ఉందన్నమాట. సో తర్వాత భాగము మనం చూసుకున్నట్లయితే ఎగ్జామ్కెనెక్తో స్త్రీ సృష్టి వెనుక ఉన్న ఉద్దేశము మనము తెలుసుకుందాం. అయితే మరి ఎలిజబెత్ ఎలియాట్ రాసుకుంటారా? ఎలిజబెత్ ఎలియాట్, ఆమె మరి జిమ్ ఎలియాట్ యొక్క భార్య. ఆయన మరి నరమాంస భక్షకులు ఆఫ్రికా కొన్ని దీవుల మధ్యకు వెళ్ళి పరిచయం చేశారు. ఆయన పరిచయం చేయలేదు, వెళ్ళగానే ఆయన చంపేశారు. ఆయన మిషనరీ వెళ్ళగానే ఆయన చంపేశారు. అలాంటి ఆయన భార్య మరి ఎలిజబెత్ ఎలియాట్, ఆమె ఏమంటుందంటే, ఆమె చాలా పుస్తకాలు రాసింది స్త్రీల మీద, మరి చాలా చాలా అమ్మాయిల మీద, భార్యలను ఉద్దేశించి, తల్లిని ఉద్దేశించి చాలా పుస్తకాలు. ఆమె అమెరికా ఆ దేశాల్లో ఉంటూ కూడా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, మనం అనుకుంటాం అమెరికాలో వాళ్ళు బట్టలు దుస్తులు సరిగ్గా ఉండవు, వాళ్ళకి చాలా విచ్చలవిడితనంగా ఉంటారు. అవును, అంత స్వేచ్ఛ వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఆమె మరి వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ ఏమని చెప్పిందంటే, నేను స్త్రీని కాబట్టి భిన్నమైన క్రైస్తవురాలని కాదు, నేను స్త్రీని కాబట్టి భిన్నమైన క్రైస్తవురాలు కాదు, కానీ నేను ఒక క్రైస్తవురాలు కాబట్టి లోకంలో ఉన్న స్త్రీల కంటే భిన్నమైన స్త్రీగా ఉంటాను. మళ్ళీ చెప్తాను, నేను మొహాలు అలాగ పెట్టుకుని ఏం అర్థం కాలేదు అన్నట్టు. నేను స్త్రీని కాబట్టి నేను క్రైస్తవురాలు, భిన్నమైన క్రైస్తవురాలని కాదు, నేను క్రైస్తవురాలు కాబట్టి భిన్నమైన స్త్రీగా నేను ఉండడానికి ఇష్టపడతాను. అర్థమైందా? నేను యేసుక్రీస్తును అంగీకరించబట్టి నేను అందరి స్త్రీలాగా ఉండను, అందరి స్త్రీలాగా అలంకరించుకోను, అందరి స్త్రీలాగా మాట్లాడను, అందరి స్త్రీలాగా ప్రవర్తించను. నేను ఆడమనిషిని కాబట్టి నేను ఎలాగైనా ఉండొచ్చు అని అనుకోను. నేను క్రైస్తవురాలు కాబట్టి అందరి స్త్రీలాగా నేను ఉండను, చాలా డిఫరెంట్గా నేను ఉంటాను. ఎలా ఉంటాను? చాలా ప్రత్యేకంగా, చాలా డిఫరెంట్గా నేను ఉంటాను అని జిమ్ ఎలియాట్ అంటే. యవనస్తురాళ్ళు, ఆడపిల్లలు జంటలుగా ఏం చేస్తామని, నా ఫ్రెండ్ కొనుక్కుంది ఆ డ్రెస్, నాకు కొను అంటారు. పోన్లేండి, పిల్లలు అడుగుతున్నారు, ఫ్రెండ్స్ అందరూ కూడా పిల్లకి ఎంత చిన్న ముంచిపోతుంది, అలా అందరూ కొనుక్కుంటే నేను తల్లిలో ఏం చేస్తాను, ఫ్రెండ్స్ అందరూ ఒక చోట చదువుతున్నారు, మా మమ్మీ నన్ను కూడా అక్కడ జాయిన్ చేయము, ఫ్రెండ్స్ అందరూ అక్కడే కాదు. నీకు ఏది క్షేమమో, ఏది మంచో, ఎక్కడ క్షేమమో ప్రార్థన చేసి మనము ఆలోచన చేద్దాం అని మనం బిడ్డలకి చెప్పాలి. ఎందుకు? నేను క్రైస్తవురాల్ని, అందరిలాగా నేను ఆలోచన చేయకూడదు, అందరిలాగా పద్ధతులు నేను ఆచరించకూడదు. ఇందాకే నాకు ఉదయం ఫోన్ వచ్చిందనమాట, బాగా పెద్దదైంది ఇంకా ఏం చేయమంటారు, ఇలా చేయాలి, ఏం చేయాలి, నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటే, ఏమి చేయదు, చక్కగా ప్రార్థన చేయాలి, అవి ఏం కాళ్ళ పెట్టి చక్కగా మంచి డైట్ ఇవ్వు, చిన్న బాబా అని వదిలేసాయి, ఇంట్లో నుంచి ఎక్కువ తెలియని బాగా స్కూల్లో రెస్ట్ తీసుకోమని చెప్పు. మనం అన్ని స్త్రీలాగా మనము చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనం సృష్టించిన సృష్టికర్తకు ఒక ఉద్దేశం ఉంది, ఆయన హృదయంలో ఒక ప్రణాళిక ఉంది. నేను ఇలా జీవించాలి, నేను ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలని. వాళ్ళే చెప్పారు, ఎందుకంటే మా మామ ఇలా చేసింది, మా తాత ఇలా ఆరోగ్య సూత్రాలు పాటించడం తప్పేం లేదు, కానీ అదొక ఆచారంగా లోకమంతా పోయే దారిలో మనం పోవాల్సిన అవసరము లేదు. ఎందుకు? నేను క్రైస్తవ స్త్రీని. చెప్పండి, నేను క్రైస్తవ స్త్రీని. అలాగని మన భారతదేశపు సంస్కృతిని, వాటిని చులకనగా చూడకూడదు. మన భారతీయం, భారత స్త్రీలం, కానీ క్రైస్తవ స్త్రీలం. మన భారత స్త్రీలం, కానీ
క్రైస్తవులు మన దేశాన్ని బాగుపరిచే స్త్రీలు, మన దేశానికి మేలుకరంగా ఉండే స్త్రీలు, అదవుతుందండి. మన కుటుంబాన్ని కాపాడుకునే స్త్రీలు, అంతేగాని లోకంలో కలిసిపోయే స్త్రీలము కాము. మేము ప్రత్యేకించబడిన వారము. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలిగినగాక. ఇంకా మనము ఆదికాండం ఇందాక చూసుకున్నాం కదా, మనము ఎవరి స్వరూపము? దేవుని యొక్క స్వరూపమని వారిని ఆశీర్వదించరు. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఏమవుతున్నాడంటే సముద్రం చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుని. మనకేమిచ్చింది దేవుడి లోకం మీద? అధికారాన్ని ఇచ్చినాడు. దేవుని యొక్క పోలికలో ఉన్న మనకి దేవుడు ఏమి ఇచ్చాడండి? అధికారాన్ని ఇచ్చినాడు. సో మనం దేనికి భయపడాల్సిన అవసరమా లేదు. వారు వారు భయపడి పాపం చేతులు అన్నది బైబిల్లో. దేనికి పాపం చేస్తాం మనం? భయపడిపోయి పాపం చేసేస్తాం. అబద్ధాలు ఎందుకు చెప్తారు చెప్పండి? ధైర్యంగా అబద్ధం చెప్తారా? చెప్పరు. అబద్ధాలు ఎలా చెప్తారా? భయంగా చెప్తారు. ఏమో నిజం తెలిసిపోతే ఏమంటారో కదా, నిజం చెప్పేస్తే ఏమంటారో అని భయపడుతూ పాపం చేసేస్తాం. సో మనకు క్రీస్తులో ఏముండకూడదు? భయం ఉండకూడదు. దేని మీద భయం ఉండకూడదు? నిజం చెప్పడానికే కానీ, ధైర్యంగా నీతిని అనుసరించడానికే కానీ, దాని విషయం మనకి మన చిన్నపాప అయితే నాకు భయం అని తెలుసుకోవాలి నీకు అంటది. ఏంటంటే ధైర్యంగా చెప్తుంది భయం అని. అదే భయం భయం అంటాం కదా. కానీ ఆమె బాత్రూమ్ లైట్ ఆపేస్తుంది, నాకు మరి బాత్రూమ్కి వెళ్ళాలి, నాకు భయం అని తెలుసుకోవాలండి అంటారు. ధైర్యంగా చెప్పుద్దు అనమాట. అంటే సరే, ఇక్కడ నేను చెప్పాలి దాచుకుంది ఏంటంటే, చాలా మంది స్త్రీలను ఏం చేస్తాండి, భర్తకు తెలిస్తే ఏమవుతుందో, లేదంటే అత్తగా తెలిస్తే ఏమవుతుందో అని ఒకదాని మీద ఒకదానిలో భయపడిపోయి మనం ఏం చేస్తామో పాపము చేసేస్తాం. మనము క్రైస్తవ స్త్రీలుగా ఉండడానికి ఇష్టపడుతున్నప్పుడు మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది ఏమిటంటే పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు ఎలా తయారు చేశాడు? పరిశుద్ధంగా, పవిత్రంగా తయారు చేశాడు అన్నమాట. ఇక మనము ఇంకా కొంచెం ముందుకి వెళ్తున్నట్లయితే ఈరోజు మనము ఎవరమే ఏంటంటే వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? మనం ఎవరమ్మాయిని అంటే నేనండి వాళ్ళ వెంకటేశ్వర గారు చిన్న కుమార్తెనండి అని చెప్పాను కదా. నువ్వెవరు అమ్మా? నాకు చెప్పారు కదా నా గురించి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ. అంటే మనం ఎవరా అనేది మన పూర్వీకులు, మన తండ్రులు వారి యొక్క పేర్లు చెప్తేనే మనం ఎవరు అనేది తెలుసు. అయితే దేవుళ్ళో మనం ఎవరిని కదా, మనం ఎవరిని? దేవుడు మనల్ని ఎవరని ఇంట్రడ్యూస్ చేసుకుని, ఎవరని మనకి ఒక గుర్తింపు ఇచ్చాడు. ఎవరని గుర్తింపించాడు? అందరికి గుర్తింపు కార్డులు ఉన్నాయి కదా, ఆధార్ కార్డ్స్ గుర్తింపు. దాన్ని బట్టి మన బతుకంతా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనకి బ్యాంక్ బ్యాలెన్స్లు అన్ని, లైసెన్స్ అన్ని నెంబర్ కొడితే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట కదా. అలాగా దేవుడు మనల్ని ఎలా గుర్తిస్తున్నాడు? మన భర్తలు కానీ, మన పిల్లలు కానీ, మన అత్తలు కానీ మనల్ని ఎలా గుర్తిస్తారు? నువ్వు చిన్న కోళ్ళ కన్నా ఇంతే తెచ్చావు కట్నం అని అలా గుర్తిస్తారు కదా. ఇంకా మన భర్తల్లో వచ్చిన దగ్గర నుంచి నాకు వ్యాపారం అంతా లాస్ అలా గుర్తిస్తారు కదా. ఇంకోటి ఆడపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు కానీ వెనకడికి అప్పుడండి పెద్ద తుఫాన్ వచ్చిందండి 1970లో, అప్పుడు పుట్టిందంటారు. అంటే గుర్తింపు ఆమెకి ఎలా వచ్చింది? తుఫాన్ వచ్చింది ఆ టైంలో పుట్టింది. ఇలా గుర్తిస్తూ ఉంటారు కొంతమంది మనకి. కానీ దేవుడు మనల్ని ఎలా గుర్తిస్తాం? వాట్ ఈస్ అవర్ ఐడెంటిటీ? అది తెలుసుకుంటాం. రెండవదిగా మనం ఎందుకు సృష్టింపబడ్డాం? రెండవది ఏం తెలుసుకుంటాం? మనం ఎందుకు మనం సృష్టించాలి? దేవుడు ఏమనుకుని సృష్టించాలి? అసలు నన్ను ఏమనుకుంటున్నావు అయ్యా నువ్వు అంటాం కదా, అంటావా? అంటాం లేదా? మన తమ్ముడు కానీ అన్నయ్య కానీ అంటే ఏమనుకుంటున్నావురా నేనంటే అని అంటాడు. మన భర్తలు అసలు ఏమనుకుంటున్నావు అయ్యా, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ కొంపలో తెచ్చి ఇక్కడ పడేసేసి నన్ను పిల్లల్ని ఏం చేద్దాం అంటాం కదా. ఓకే అంటావా లేదా? మీ అమ్మ ఏమనుకుంటుంది అసలు నా గురించి అంటావా?
అలాగే దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలా? ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? వెరీ గుడ్. నాకు కూడా తెలుసుకోవాలండి. ఎలా సృష్టింపబడ్డాం అంటే మన యొక్క పాత్ర ఏంటి? హౌ వీఆర్ క్రియేటెడ్. ఎలా సృష్టింపబడ్డాం? వాట్ ఈస్ ద రోల్? మన యొక్క భూమి మీద మనం సృష్టించడానికి గల పాత్ర ఏమిటి? మనల్ని సృష్టించడంలో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? విజన్. ఆయన యొక్క విజన్ ఏంటి? మనం ఏం చేయాలనుకుని సృష్టించాడు? ఏం చేయాలనుకుని సృష్టించాడు? చూడండి, భర్త పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. మనం పెళ్లి చేసుకుని మనకు అన్నం పెట్టకుండా, బట్టలు కొనకుండా, ఎక్కడే తీసుకెళ్ళకుండా అలా ఇంట్లో పెట్టాను. ఎందుకు చేసుకున్నట్టు లేదా అడుగుతాం లేదా? ఎందుకు చేసుకున్నాం? ఏమన్నా దేనికి చేసుకున్నాం? ఎంతకైనా చేసుకున్నాం. అదేదో మా అమ్మగారి ఇంట్లో ఉండేదానిగా అని అంటాం కదా. ఎందుకు చేసుకున్నట్టు? అలాగే దేవుడు మనం ఎందుకు చేసినట్టు? ఏదో ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. మన ద్వారా ఏదో చేయాలనుకుంటున్నాడు, మనకేదో చెప్పాడు, అది మనం మర్చిపోయాం, మనకి తెలియదు. మనము ఇప్పుడు బైబిల్ ఎందుకు చేశాడు అనేది కూడా దేవుడు మనకి ఈరోజు తెలియజేయబోతున్నాడు. ఆ ప్రణాళికను మనము నెరవేర్చగలం. ఆ ప్రణాళికను మనం నెరవేర్చగలమా? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో నెరవేర్చగలమా? చెప్పండి. ఇప్పుడు 1 కేజీ పీతలు తెచ్చాడనుకోండి, మన ఇంటి అయినా వండగలమా? వండలేమా? వండుతాంగా. వండబోతు ఊరుకుంటాడండి. నేనే తెచ్చాను కదా, వండగలం. వండుతాం. ఎంత తిట్టుకోను, ఏదో ఒకటి చేసుకోను. ఇప్పుడు తింటాడు చెప్పడు అనుకుంటున్నాను. సరే. సో మనం దేవుడు ఉద్దేశించిన ప్రకారంగా మనం ఉండగలమా? చెప్పండి, ఉండగలమా? ఇలా చూపించండి, చూపించండి అందరూ. ఈ వేలు కాదు, ఈ వేలు, బొట్టన వేలు పైకెత్తండి. జీవించగలమా? ఎస్, జీవించగలం. దేవునికి స్తోత్రం. ఇలా చూపిస్తాడు. సాధారణ బైబిల్ పారిపోతుంది. అమ్మో, వీళ్ళందరూ క్రైస్తవులు అయిపోతే ఎలా? దేవుడు చెప్పినట్టు వినేస్తే ఎలాగా? అమ్మో, ఇప్పుడు నేను కుటుంబంలో దూరాలంటే ఎలా అని సొంతం ఎత్తుకుంటా ఉంటుంది. అందుకే చూపించుకున్నాను. మీ హృదయంలో అది ఇలా చూపిస్తే మీకు గుర్తుంటుంది బాగా, అందుకే చూపించుకున్నాను అనమాట. ఓకే. ఈ ఆదికాండం 1, 2, 3 అధ్యాయంలోనే మనకు మొత్తం బైబిల్ అంతా కూడా తెలిసిపోతుంది స్త్రీ గురించి. ఇంటికి వెళ్ళి ఆదికాండం 1, 2, 3 అధ్యాయులు బాగా చదవండి. మరి మాకు చదువు రాదుగా, ఎలా చదవాలండి అని మీలో కొంతమంది అలా చూస్తున్నారు నా వైపు. ఓకే, చదువు రాని వాళ్ళు మీ పిల్లల్ని చదివించుకుంటున్నారా? మరి మీకు చదువు రాదు కదా, ఎందుకు చదివిస్తున్నారు పిల్లల్ని? ఎందుకు చదివిస్తున్నారు? చదివించు. అందుకని మీ పిల్లల్ని కూర్చోబెట్టి కదా పాస్టర్ గారు చెప్పారు, మరి 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంటే చదువు అని కూర్చోబెట్టి చదివించుకోండి. ఓకేనా? పెంచినీకి సంపూర్ణ రాదు. నేర్చుకున్నారా? సంపూర్ణ నేర్చుకున్నారా? నేర్చుకుంటాం, ఎందుకు డబ్బులు ఇస్తాయి కదా. మరి దేవుని వాక్యం నేర్చుకోవడంలో తప్పేం లేదు. అలా నేర్చుకోండి. చదువు రాని వాళ్ళు, మరి పెద్దవాళ్ళు, మీరు మీ మనవాళ్ళు, మీ మనవరాల దగ్గర రోజుకు ఒక కురుకురే ప్యాకెట్ కొనిచ్చి వాళ్ళకి అది నాకు అలా నేర్పరా అని అనండి. కురుకురే ప్యాకెట్ కోసమే మీకు దగ్గర నేర్పుతారు. అలంతా నేర్పరు. ఏంటమ్మా నువ్వు నాయనమ్మా నువ్వే చదవండి తర్వాత బిస్కెట్ నన్ను నేర్పించరా అని నేర్చుకోండి. బాగా తెచ్చుకొని లేదా పుస్తకం తెచ్చుకొని నేర్చుకుంటే ఏమవుతుంది తెలుసా? కుటుంబంలో అత్త వాళ్ళ సమస్య సగం తీరిపోతుంది. ఎందుకంటే అమ్మ రాస్తా ఉంటుంది, వాళ్ళ జోలికి వెళ్ళదు, అది వచ్చేదాకా దిద్దుతా ఉంటుంది. సో చాలా సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయి. ఏ టిప్స్ అనమాట సాతాన్ని జయించడానికి. అదంతా మనం ఏదేదో చేసేటం రాత్రంతా ఫాస్టింగ్ ప్రేయర్ అండి, ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేసి గురు ప్రార్థన చేసేసి ఇచ్చేసేసేసి ఇవన్నీ చేసి ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఏం లాభమా చెప్పండి? సో సాతాన్ని జయించడానికి ఆ గ్యాప్, ఆ ఖాళీగా ఉంటేనే కదా తిట్టుకుంటాం. ఖాళీగా ఉంటేనే కదా. ఎంప్టీ మైండ్ ఇస్ ద డెవిల్స్ వర్క్ షాప్ అన్నది. అంటే ఖాళీగా ఉన్నాం అనుకోండి, సాతాన్ని వచ్చి ఏదో చెయ్యి, ఏదో తిట్టు, ఏదో టను అంటాడు. వర్క్ షాప్ అనమాట. సో ఈ యొక్క సమస్యలు సగం తీర్చుకోవడానికి ఏం చేస్తారంటే చదువు రాని వాళ్ళు, అత్తలు, నాయనమ్మలు, అమ్మమ్మలు చదువు నేర్చుకోండి. చదువు నేర్చుకొని బైబిల్ చదవటం మీ మనవాళ్ళు, మీ మనవరాలకి మరి అడగండి, మరి చదువు పెట్టరా, ఇది ఇంతేనా, వద్దేలా ఇలా అంటే ఏమవుతుందో తెలుసా? మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు వాళ్ళు బైబిల్ చదువుతారు.
వాళ్ళు బైబిల్ చదువుతారు. వాళ్ళు బైబిల్స్ చదివి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు యవనస్తులైన మన ఆయనమ్మా ఈ వాక్యము దృష్టిలో ఆలోచన చొప్పున ఎవడో చెప్తాడు, అరే అమ్మ పరాశరమా అంటాడు, బైబిల్లో మన ఆయన చిన్నప్పుడు చదివించిందిరా అని గుర్తొస్తుంది. నీవు చెప్తే వాడికి అర్థం కాదు, వాక్యము వాడిని నడిపిస్తుంది, వాడిని జీవింపజేస్తుంది, వాళ్ళకి ఆలోచన ఇస్తుంది. ఒక పెద్దావిడ ఎందుకు ఇలా చెప్తా అంటే, ఒక పెద్దావిడ ఇలాగే చేసింది. చాలా పండు ముసలామా. పిల్లలు మీరు ఇటు కూర్చోండి, కొంచెం ముందు జరుగుతున్నామా, వెనుకున్న వాళ్ళకి స్థలం ఇద్దాం. అక్కడ ఫ్యాన్ తిరగట్లేదా? వేసుకోండి, వేసుకోండి. ఫస్ట్ ముందుకు జరగండి. మరి వృత్తులు అయితే చక్కగా కాలు చాపుకోండి, ఏం పర్వాలేదు. ఇదిగో ఈ మంచి ఇది ఫిల్ చేసేది, ఇది ఫిల్ చేసేయండి. అటు కూర్చోండి. అప్పుడు ఆంటీ వాళ్ళు ముందుకు వస్తారు. ఇది ఎందుకు కూర్చుంటాం? చిరాగ్గా వాక్యం వినకూడదు, ఏంటి రావద్దు అనుకోకూడదు. ముందుకు రండి, చక్కగా రండమ్మా, రండి రండి. అందరూ స్త్రీలే కదా, ఎవ్వరం లేదు కదా, రండి ప్లీజ్ ప్లీజ్, ఏమనుకోకరండి. చక్కగా కాలు చాపుకోండి. ముసలోళ్ళు నమస్తే గారు, కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉంటే గోడకి వెళ్ళిపోండి, కాలు చాపుకోండి. కూర్చోలేని వారికే నేను చెప్తాను, అందరికీ కాదమ్మా, అందరికీ కాదు. ఎందుకంటే రోజంతా కూర్చొని వాక్యం వినాలి కనుక ముందుకు రండి అమ్మా. ఇది మధ్యలో కూడా మీరు ఫిల్ చేయొచ్చు, ఎందుకంటే మీకు ఎవరు తిరగరు. మధ్యలో గ్యాప్ ఫిల్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఇంకా కొన్ని చైర్స్ పడతాయి. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్, ముందుకు రండి. ఓకేనా, స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఒక పెద్దవాడే ఇలాగే ఆమె రోజుకి పావులా ఇచ్చి తన మనవాడికి బైబిల్ చదవరా అని చెప్పి చదివించుకునేదంట. పావులా అంటే మీకు ఇప్పుడు తెలియదు కదా, సరే రూపాయి చెప్పుకుందాం. రూపాయి ఇచ్చి చదివించుకునేదంట. చదివించుకుంటే వాడికి డబ్బులు అవసరం, అనామ బైబిల్ చదవనా అనేవాడు. ఎందుకు? రూపాయి కోసం. అలా చిన్నప్పుడు చదివించుకుని చదువు బాబు అయ్యో చదువు బాబు అని పాపం చదివించుకొని అయితే ఏం చేసేదంటే అలా చదువు మామ చనిపోయింది. వాడు పెద్దవాడు అయ్యాడు, స్నేహాలు పట్టాడు. అప్పుడు వాడికి ఈ వాక్యం అంతా గుర్తొస్తుంది. చిన్నప్పుడు చదివింది గుర్తుంటుంది కదా, గుర్తొచ్చి మా నాయనమ్మ ఇలా చదివించింది, నేను ఇలా ఉండకూడదు. వాడికి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సో నాయనమ్మలు, అమ్మమ్మలు, అత్తలు చేయాల్సిన పని మీ మనవాళ్ళని మీ మనవరాలని బైబిల్ చదివించేలాగా కూర్చోవాలి. మా అమ్మమ్మ నాకు, నేను 7th 4th 8th క్లాస్లోనే నాకు పాత నిబంధన గ్రంథం అంతా కూడా హిస్టరీ చెప్పేది. ఇలాగ దావీదు రాజు ఇలాగ అలాగా మా అమ్మమ్మ చెప్పేది. మా నాయనమ్మ గారు కూడా చెప్పేవాళ్ళని, ఇలా చెప్పేది అనమాట. అవి మాకు ఆసక్తి వచ్చింది, తెలుసుకోవాలని ఆసక్తి వచ్చినప్పుడు. అంత పెద్దగా మేము తెలుసుకోకపోయినప్పటికీ ఇప్పుడు తెలుసుకోవాలన్న ఆసక్తి అప్పుడు మాకు పడిన బీజం. అలాగా నాయనమ్మలు, మరి అమ్మమ్మలు, అత్తలు, మీ బాధ్యత మీ మనవాళ్ళకి మనవరాలకి మీరు కథలు చెప్పాలి. ఏ కథలు? పేదరాశి పెద్ద మనకనగా ఒక రాజు అవి కాదు మీరు చెప్పాల్సిందే. అదేంటా మీ మేనత్త, మీ పెద్దమ్మ, ఈ కాదు చెప్పాల్సిందే. ఏం చెప్పాలి? బైబిల్ మీకు చదువు రాకపోతే గుళ్ళో ఏం చెప్పారో శ్రద్ధగా విని, బాబు ఇట్లా దావీదంటే ఎలాగంట, సమయాలు అంటే ఎలాగంట, నాయన కూడా ఉండాలి బాబు, మనం ప్రార్థన చేసుకో అని చెప్పాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం ఈ యొక్క స్త్రీ తత్వం గురించి మనం తెలుసుకున్నాం కదా. సో స్త్రీ యొక్క విశిష్టత ఏమిటి? ఆది కాండంలో ఏమనుంది? 7 పేర్లు అని చెప్పాం కదా, త్వరగా రాసుకోండి, దాని వివరంలోకి మనం వెళ్తాం. దేవుని యొక్క పోలిక, స్వరూపం. మొట్టమొదటిగా దేవుని యొక్క పోలిక. మనం జిలో ఎలోహిం రాసుకోండి. ఎలోహిం అంటే దేవుడు, పోలిక. జిలో ఎలోహిం దేవుని పోలిక, స్వరూపం.
లేదంటే స్వరూపం, దేవుని యొక్క పోలిక, ఎలోహిం. రెండవదిగా సాటి అయిన సహాయం. రెండవదిగా సాటి అయిన సహాయం. పెన్ను బుక్ తెచ్చుకోలేని వాళ్ళు ఏం పర్వాలేదు, తర్వాత రాసుకున్న వాళ్ళ దగ్గర కాపీ కొట్టేయండి, ఓకేనా? మీరు కూడా ఇవ్వండి వాళ్ళకి, ఓకే? సాటి అయిన సహాయం ఎజర్ కెనెక్టో. మరి గ్రీక్ భాష యొక్క బైబిల్ భాషలో దాన్ని ఏమంటారంటే ఎజర్ కెనెక్టో, ఓకే? మూడవదిగా నారి. మూడవదిగా నారి. ఇహాత్ బసార్. ఇహాత్ బసార్ ఏమంటారంటే ఇహాత్ బసార్. మళ్ళీ చెప్తాను, నారి, ఇహాత్ బసార్, ఇహాత్ బసార్. మొట్టమొదటి మళ్ళీ చెప్తాను, దేవుని పోలిక స్వరూపం, జెలెం ఎలోహిం, సాటి అయిన సహాయం, ఎజర్ కెనెక్టో, నారి, ఇహాత్ బసార్, ఇహాత్ బసార్. రాసుకున్నారు మూడు. నాలుగవదిగా స్త్రీ, ఫిమేల్. స్త్రీ ఇక్బాహ. ఇక్బాహ. ఇక్బాహ స్త్రీ. ఇక్బాహ స్త్రీ. నాలుగవదిగా స్త్రీ. ఐదవదిగా భార్య. భార్య ఇష్ ఇషా. ఇష్ ఇషాహ్. ఇష్ ఇషాహ్. ఇష్ అంటే పురుషుడు, ఇష్ ఇషాహ్ అంటే పురుషుల్లో అంటే వచ్చినది భార్య. ఇష్ ఇషాహ్. ఆరోదిగా తల్లి. ఈం. ఈం. ఈఎం. ఈం. ఆరోదిగా తల్లి. ఆరోదిగా తల్లి. ఏడవదిగా హవ్వ. హవ్వకి హవ్వ అనే ఉంది. ఏడవదిగా హవ్వ. మళ్ళీ ఒకసారి చెప్తాను, కరెక్ట్ రాసుకున్న చూడండి. దేవుని పోలిక స్వరూపం, జిలిం ఎలోహిం, సాటి అయిన సహాయం, ఎజర్ కెనెక్టో, నారి, ఇహాత్ బసార్, స్త్రీ నిక్బాహ. ఇక్బాహ భార్య, ఇష్ ఇషా, తల్లి ఈం, హవ్వ. ఓకేనా? అయ్యో నేను రాసుకోలేదే, మాకు రాదే, గుర్తుండదే అని ఏమనుకోద్దు. ఇది మీకు నేను ఎన్ని కరెక్ట్గా వివరిస్తానో నీకు గుర్తుండిపోద్దు, ఓకేనా? సరేనా? ఇవన్నీ మనమే, తల్లి మనమే కదా, భార్య మనమే కదా, కదా, హవ్వలు మనమే కదా, కదా. అంటే స్త్రీ. సో ఇదేదో పెద్దగా నేను ఏదో చెప్పేసాను, ఏదో రాసేసుకుంటున్నాము అని ఏమనుకోకర్లేదు. చాలా ఈజీ. దేవుని మాటలో ఎంత చదివలేని వాళ్ళకైనా, అంటే బరటోళ్ళకైనా అర్థమవుతుందానికి ఫాస్ట్గా చెప్తున్నారు. మరి లంబసింగ్ అటువంటి ప్రాంతాల్లో చదువుంటుందా అని వారికి కూడా దేవుని యొక్క మాటలు బైబిల్ రాసింది. మరి బైబిల్ రాసింది చదువులేని వాళ్ళు జాలర్లు కదండి. జాలర్లు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జాలర్లు. మరి పనులు చేసుకున్నారు, పొలం పనులు చేసుకున్నారు, వాళ్ళు రాశారు కొంతమంది బైబిల్. కానీ మనం చదువుతున్నాం అన్నమాట. సో అందుకని అందరికీ బైబిల్ అర్థం అవుతుంది. ఎందుకంటే దేవుని ఆత్మ అందరిలోనే ఉంది కనుక ఆయన ఆత్మ మాటలు అందరికీ అర్థం అవుతాయి. సో ఏంటంటో వీళ్ళు రాసేసుకుంటున్నారు, మా ముందున్న వాళ్ళు మాకు ఏమీ అర్థం కానీ అనుకోవద్దు, అందరికీ అర్థమవుతుంది. ఎవరు కూడా కంగారు పడవుతుంది. ఓకే, ఇప్పుడు మనము దేవుని యొక్క పోలిక అని ఆదికాండం 1:26-27లో మనం చూసుకుంటాం. సో దానికి ఏమని పేరు పెట్టుకున్నామంటే స్వరూప. మన పేరు ఏంటండి? మీ మార్త మరియా అనే పేరు కన్నా ముందు మనకు దేవుడు ఇచ్చిన పేరేంటి? స్వరూప. ఓకేనా? రెండవదిగా మనము చూసుకుంటున్నట్లయితే ఎందుకు మనకు దేవుడు తయారు చేశాడు? ఆదికాండం 1:28 చూద్దామా? ఎందుకు తయారు చేశాడు మనల్ని? చదువుతున్నా. విస్తరించి భూమిని
దానిని లోపరుచుకున్నది. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఫలించడానికి, అభివృద్ధి పొందటానికి, భూమిని నిర్మించడానికి, విస్తరించడానికి. అర్థమవుతుందా? మనల్ని అలా చేయమని ముందుగానే ఆశీర్వదించేశాడు. ముందుగానే ఏం చేసేసాడు? ఆశీర్వదించాడు. మనం ప్రత్యేకంగా మళ్ళీ ఆశీర్వాదాల కోసం దేవుణ్ణి అడగక్కర్లే. అయితే అది అప్పుడు ఏదైనా వనంలో మనం సృష్టించబడ ముందు ఆ ఉద్దేశంతో మనం సృష్టించాడు. కానీ ఆ ఆశీర్వాదాలు మనము, ఈ పోలికలు మనము క్రమేణా హవ్వ ద్వారా పోగొట్టుకున్నాం లేదా? మళ్ళీ క్రీస్తు ద్వారా మళ్ళీ మనం సంపాదించుకున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి. క్రైస్తవులైన వారు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి పొందడానికి ఇదవుతూ ఉంటారు, ఫలిస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుడు వాళ్ళలో ఉంటారు కనుక వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఆ జనరల్ అంటారు క్రైస్తవులు ఎప్పుడు కూడా బాగా ఆశీర్వదింపబడతారు. ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? అప్పుడంటే మేము చిన్న గుడిసెలో ఉండేవాళ్ళండి, ఇప్పుడు డాబా కట్టుకున్నాం. అప్పుడు సైకిల్ అండి, ఇప్పుడు కారు. అప్పుడు మెల్లో పసుపుతాడేనండి, ఇప్పుడు 4 బ్యాగులు. ఇది ఆశీర్వాదమా? ఇది ఆశీర్వాదమా? కాదండి. ఇది ఆశీర్వాదం కానే కాదు. ఐశ్వర్యం యెహోవానే కలుగుతుంది. కానీ ఏది ఆశీర్వాదం అంటే దేవుని పోలికను మనం కలిగి ఉండి దానిలో కొనసాగడమే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా కదా. ఎందుకు కట్టుకున్నదా తెలుసా? 10 మంది నిద్రపోకుండా ఉంటాయి. 2 అవుతుంది, ఎందుకు జరుగుతుంది అంకలు లెగుస్తారు కదా. ఓకే, ఇప్పుడు మన అందరూ ఆశీర్వదింపబడినవారా కదా? ఇల్లు లేదు, జగన్ ఇల్లు ఇవ్వలేదు, అమ్మఒడి పడలేదు, డాక్టర్ డబ్బులు పడలేదు, మా ఆయన తాగొచ్చి చేస్తున్నాడు. అయినా సరే ఆశీర్వదింపబడినవారో కదా? ఎందుకు? నేను ఎవరి పోలిక? నన్ను ఆశీర్వదించాడు దేవుడు. నేను ఫలిస్తాను ఆయనలో ఉండి, నేను అభివృద్ధి పొందుతాను, నేను విస్తరిస్తాను. ఆయన నాకు దొరికాడు, నాకు అంతే చాలు అని మనము ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు అన్నమాట. మూడవదిగా నారి అంటున్నాడు. మనల్ని ఏమంటున్నాడండి? మనల్ని మొట్టమొదటిగా ఆయన స్వరూపంలో చేశాడు. రెండవదిగా మనల్ని ఏం చేశాడండి? అభివృద్ధి విస్తరించడానికి చేశాడు. మూడవదిగా నారి అంటే పక్కటి ఎముకలు తీసి వాళ్ళని ఏక శరీరము చేశాడు. అంటే మనల్ని శరీరం ఒకటిగా మనం చేశాడన్నమాట. చాలా చక్కగా అలంకరించి మనల్ని తయారు చేసినట్టుగా మనము చూస్తాం. అది 2వ అధ్యాయంలో మనకి రాయబడి ఉంటుంది. తర్వాత భాగం మనం చూసుకున్నట్లయితే హవ్వ ఏ విధంగా సృష్టింపబడిందో మనకు అందరికీ తెలుసు. చూడండి 2వ అధ్యాయం 8 మొదటి కొరింథీ 11వ అధ్యాయం 8, 9 వచనాలు. మొదటి కొరింథీ 11, 8, 9 వచనాలు. హవ్వ ఏ విధంగా సృష్టింపబడింది? కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. దేవదూతలను బట్టి అయితే ప్రభునందు స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగ కలిగిన అలాగే పురుషుడు. అబ్బా, చూసారండి, మన ముందు చాలా మంది ముందు చదివేసి వదిలేస్తారు. స్త్రీ పురుషుని కొరకే అంట, నువ్వు నాకు చేయడానికేనంట, నాకు చూడటానికేనంట బైబిల్ చెప్తుంది అంటారు. కాదు, అక్కడ ఎలా చేస్తాను? ఇద్దరిని సమానంగా చేస్తారు. స్త్రీ పురుషుని నుండి, పురుషుడు
స్త్రీ నుండి. మన పురుషులందరూ ఎవరు పుట్టారు? స్త్రీ నుండే కదా. సో ఇద్దరు కూడా సమానమే. ఏమ్మా మాట్లాడుతున్నారా? ఏమన్నా ప్రాబ్లమా? పర్లేదు చెప్పండి. ఓకే, నేను ఇబ్బంది అయితే చెప్పండి. ఏం పర్లేదు, మన ఇంట్లో ఒక కుటుంబం లాగా చక్కగా మాట్లాడుకుందాం. నేను ఇబ్బందిగా ఉందంటే ఆపమని చెప్పండి, ఆపుతాను కాసేపు, మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా? డోంట్ వరీ. సరే, సో ఇప్పుడు ఇద్దరు కూడా ఎవరంటండి? సమానమే. ఇద్దరు కూడా సమానమే. ఇద్దరికి కూడా దేవుడు సమానమైన హక్కుల్ని ఒకే ఆత్మలో ఇద్దరిలోని కూడా నివసింపచేస్తాడు. అలాగని చెప్పి మనం ఇదిగో ఇద్దరం సమానమేనంట, నువ్వు ఎందుకు చూడవు అనకూడదు. అయితే ఒక ఆర్డర్ ఉందన్నమాట, ఒక పట్టిక ఉంది. ఏంటో చదువుదాం. అది 11:3 మొదటి గురించి 11:3. అది ఏముందంటే ఆర్డర్. ఈ యొక్క పట్టికను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటా పట్టిక? స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. పురుషుడికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరండి? ఈ పట్టికను మనం మర్చిపోవాలి. క్రీస్తు దేవుడితో సమానమే కానీ సమానులని ఎంచుకొనక ఏం చేశాడంట? తను తాను తగ్గించుకొని భూలోకానికి. అర్థమవుతుందండి? క్రీస్తు దేవుడితో సమానమే కదా. వాళ్ళు తండ్రి కుమార్ పరిశుద్ధులు అందరూ ఒకటే కదా. కానీ కిందకు వచ్చి ఆయన తగ్గించుకొని వచ్చి ఏమంటున్నాడు? నేనేం చేయడానికి వచ్చాను భూలోకానికి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు. అలాగే క్రీస్తు తగ్గించుకొని వస్తే మనం ఒప్పుకుంటున్నాం. మరి స్త్రీ పురుషునికి ఉండడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు? అది ఎందుకు మనం కాదంటున్నాము? అసలు ఆర్డర్ ఇది. అసలు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన కుటుంబాల్లో? ఎందుకు ఆ ఈగో పురుషునికే కానీ స్త్రీకే కానీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే అది ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క ఫ్యామిలీకి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకు ఈ మెయిన్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో వస్తున్నాయంటే ఈ యొక్క పట్టికను ప్రతి ఒక్కరు మర్చిపోతున్నాం. పురుషులు మర్చిపోతున్నారు, స్త్రీలు మర్చిపోతున్నారు. అదవుతుందా? అందుకని ఈ ఆర్డర్ తప్పడం వలన ఏమవుతుందంటే వాళ్ళకి క్లాషెస్ ఇస్తున్నాయి. ఎవరైతే జాగ్రత్తగా అంటే ఎవరైతే త్రిత్వాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ యొక్క త్రిత్వాన్ని ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటారో సగం సమస్యల కుటుంబంలో తీరిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే త్రిత్వాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ ముగ్గురు ఏ రీతిగా సమానం, కానీ వాళ్ళ యొక్క పనులు వేరు వేరు. మరి మొండితోక శాంతకుమారి అక్క అని ఆ బైబిల్ టీచర్ అమెరికా దేశంలో మరి మంచిగా బైబిల్ పఠనం చేసి ఈ కాలేజ్లో ఆమెకి క్యాన్సర్ వచ్చి చనిపోయే పరిస్థితిలో దేవుడు బ్రతికించి గొప్ప సాక్షిగా స్త్రీల మధ్యన వాడబడుతున్నారు. ఆ అక్క యొక్క మెసేజెస్ నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఆ అక్క ఎప్పుడు ఏమంటారంటే అస్తిత్వంలో సమానత్వం, అధికారంలో భిన్నత్వం. చెప్పండి. అస్తిత్వంలో సమానత్వం, అధికారంలో భిన్నత్వం. ఆంటలాజికల్ ఈక్వాలిటీ బట్ ఫంక్షనల్ సబార్డినేషన్ అంటారు ఇంగ్లీష్లో. బీయింగ్ అంటే అస్తిత్వ సమానత్వం అంటే ఇద్దరు సమానమే కానీ అధికారాల్లో వేరు వేరు. అవునా కదా? మనం పెళ్ళి కన్నట్టు వాళ్ళు కనగలరా? కొన్ని రాళ్ళు సిమెంట్లు బరువులు మోసం మనం మోయగలమా? అధికారాలు ఉంటాయి. వాళ్ళు గట్టిగా మాట్లాడినట్టు మనం మాట్లాడగలమా? గట్టిగా మాట్లాడలేము. కొద్దిసేపు అరుస్తాం కానీ వాళ్ళ గొంతు చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఇలాగా దేవుడు ఇద్దరిని సమానంగా చేసినప్పటికీ కూడా అధికారాలు మాత్రం వేరు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు సమానమైనప్పటికీ కూడా వాళ్ళ అధికారాలు తండ్రికి క్రీస్తు లోబడుతూ వచ్చాడు.
క్రీస్తు తన పని జరిగించేసుకొని వెళ్ళిపోయి ఎవరు పంపించారు? పరిశుద్ధాత్మను పంపించారు. ఇప్పుడు క్రీస్తు పని పరిశుద్ధాత్మ చేయలేడు, పరిశుద్ధాత్మను క్రీస్తు చేయలేడు. అదవుతుందా? వీళ్ళు ముగ్గురు సమానమే, కానీ వాళ్ళ వర్క్స్ అనేవి డిఫరెంట్, వాళ్ళ పనులు అనేవి వేరు. మనం కూడా మరి మానవులుగా స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, కానీ మన పనులు అనేవి మనం ప్రేమించగలుగుతాం, లేదంటే మనం లోపడగలుగుతాం, వాళ్ళు ప్రేమించగలగాలి. మనం ఎక్కువగా ప్రేమ జాలి కలిగి ఉంటాం, వాళ్ళు కొంచెం కఠినంగా ఉంటారు. మనం ఊరుకూరుకునే ఎవరైనా ఏదైనా మనం కూడా ఏడు చేస్తాం, బోల్ అనుకోండి, కానీ పురుషులు ఏడవరు, అలా ఉంటారు. నేను చెప్తాం అంటారు కదా. కొన్ని ఈ యొక్క ఫంక్షన్స్ ఏంటి డిఫరెంట్ అన్నమాట. సో అందుకని మనం సమానమైనప్పటికీ కూడా మన అధికారాలు వేరు. ఈ త్రిత్వాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన కుటుంబం ఏమయ్యా, కానీ ఇద్దరికి మాదిరి ఎవరు తెలిస్తే, ఇద్దరికి మాదిరి ఎవరు? ఇద్దరు ఎవరిని చూడాలి? ఇద్దరు ఎవరిని చూడాలి? క్రీస్తునే చూడాలి. మనం ఎప్పుడు కూడా మన భర్తను కానీ మన తండ్రిని కానీ అన్నదమ్ముని కానీ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చూడలేదు అని అనకూడదు. ఏమన్నా తెలుసా? నువ్వు దేవుడి మాట వినవు అన్నాడు, బైబిల్ అని చెప్తుందో వినవు అని అన్నాడు. మన పిల్లలకి సంబంధాలు చూసేటప్పుడు కూడా మంచి అబ్బాయిని చూడండి, మా అబ్బాయిని బాగా చూసుకున్న అబ్బాయి అయితే, ఏ అలవాట్లు లేనివాడైతే చూడండి అంటాం కదా. అలా చూడకూడదు. ఎలా చూడాలి? దేవుణ్ణి ప్రేమించే అబ్బాయి, దేవునికి లోపడే అమ్మాయి, దేవుణ్ణి వెతికే అబ్బాయి, సమస్య వస్తే దేవునికి పరిగెట్టే అబ్బాయి, వాళ్ళని చూడండి అని మనము వెతకాలి. సో మన భర్త విశ్వాసం అయితే, మన బిడ్డలు దేవుని తెలుసుకోకపోతే మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభా మాట వినేలా చేయి అనకూడదు. ప్రభా వాడి నీ స్వరూపంలోకి వచ్చి నీకు లోబడేవాడిగా, నీ మాట నా మాట అస్సలు వింటారు, నీ మాట నా మాట వినరు. ఎందుకు? మనం మనుషులే కనుక. మనలో దేవుని ఆత్మ ఉంటే, మనం దేవుని ప్రార్థనా పరులం అయితే, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే తప్పనిసరిగా దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. సో ఇప్పుడు మనం దేవుని అడగాల్సింది ఏంటండి? దేవా, నా బిడ్డలు, నా భర్త ఎవరికి లోపడాలి? నీకు లోపడాలి ప్రభు. నిన్ను అర్థం చేసుకుంటే చాలు ప్రభు, నీ దగ్గరకు వస్తే చాలు ప్రభు, నిన్ను వెతికితే చాలు ప్రభు. నన్ను చూడకపోయినా పర్వాలేదు, నన్ను పెట్టకపోయినా పర్వాలేదు కదండి, అవునా కదా? అటువంటి ప్రార్థన మనం చేయాలి. అండ్ అస్సలు పట్టించుకోవడానికి అనక్కర్లేదు. వాళ్ళకి మాదిరి వేసి ప్రభా, నువ్వు నిన్ను మాదిరిగా వాళ్ళు ఎంచుకోవాలి. భార్యలుగా, తల్లులుగా మరి మనం ఏం చేయాలంటే వాళ్ళకి గుర్తు చేయాలి. సహోదరులుగా, అమ్మమ్మలుగా, నాయనమ్మ ఇదిగో యేసు ప్రభు అయితే ఇలా చేయడు, యేసు ప్రభు అయితే ఇలా మాట్లాడు, యేసు ప్రభు ఇలా ఉండమన్నాడు కదా, ఇలా చేయకూడదు, ఇదిగో ఇది నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని మనం ఎవరిని మాదిరిగా చూపించాలి? క్రీస్తుని మాదిరిగా. ఇగో మీ నాయనమ్మ ఇలా చేసేది కాదు, మీ మామయ్య అసలు ఇలా ఉండేవాడు కాదు, మీ మామయ్య అసలు ఇలా ఉండేవాడు కాదు. మీ మామయ్య ఇలా ఉండేవాడు కాదు, మీ తాత ఇలా చేసేవాడు కాదు అని మేనరికాన్ని, ఆచారాల్ని మనం వాళ్ళకి నూరు పోయకూడదు. గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడే అనుకున్నామయ్యా నీకు పెళ్లి చెప్తామని, అలాంటివి అసలు చేయకూడదు కదండి. నువ్వు పుట్టగానే అనుకున్నాను ఆ పిల్లకి చెప్తామని, నోండి అస్సలు అలా చేయకూడదు. కలుపుకోవడం సంబంధం తప్పని నేను అంటలేదు, కానీ మనం మొట్టమొదటిగా వాళ్ళకి అందించాల్సిందేంటి? క్రీస్తుని మాదిరిగా వాళ్ళకి. మా నాయనమ్మ గారు
ఇంట్లో ఎవ్వరు పిల్లలు పుట్టినా, ఆడపిల్ల కానీ మగ ఎవ్వరు పిల్లలు పుట్టినా ఆ పిల్లలకి వాగ్దానం తీసుకొని వాళ్ళ తల్లులకి చెప్పేదంట, అమ్మ ఈ పిల్లోడి గురించి నువ్వు కనేటప్పుడు ప్రార్థన చేస్తుంటే మరి వాగ్దానం ఇచ్చాడు, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయ పిల్లోడి కోసం, పిల్లల కోసం అని మా నాయన చెప్పారు. ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేరాలి, ఆ మాదిరిగా తను పెరగాలి అని మా నాయనమ్మ గారు చెప్తా ఉన్నారు. సో ఎవరి పోలికలోకి మనం వెళ్ళాలి? దేవుని యొక్క పోలికలోనికి మనం వెళ్ళాలి. చూడండి అక్కడ మనం చదువుకున్నాం కదా, సో స్త్రీ పురుషుని కొరకు, పురుషుడు స్త్రీ కొరకు అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. తర్వాత మనం చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, త్రిత్వాన్ని మనం ఎప్పుడు కూడా బాగా జ్ఞాపకం చేసుకున్నాం. నాలుగవదిగా స్త్రీ, ఇక్బహా స్త్రీ గురించి మనం చెప్పుకున్నాం. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్త్రీలు మనం ఏం చేస్తాం, వంట చేసి అందరికి పెట్టి లాస్ట్గా మిగిలితే మనం తింటాం కదా. పూర్వ దినాల్లో మరి మీకు ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, నేను విన్నాను, నాకు తెలియదు. అందరు తినేసాక భర్త తిన్న ఆకులు భార్య తినాలంట, తెలుసా? ఆచారం తెలుసా మన భారతదేశంలో? భర్త తిన్న ఆకులో, అదే ఎంగిలి ఆకులో భార్య తినాలి. లాస్ట్ అందరికి పెట్టినారు. ఇది మరి వాళ్ళు తింటారు కదా అంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి అంటారు, ఇది మరి మాకు ఆగేదా, మరి మేము పని చేస్తాం, మేము డ్యూటీకి వెళ్ళిపోవాలి అంటాం కదా, అంటాం. అదే అది మరి ఎందుకు పెట్టారో తెలియదు కానీ, అంటే గౌరవం, భర్త భార్య ఒకటని చెప్పుకోవటం, వాళ్ళిద్దరు ఒకరికి ఒకరు తింటం మంచిది, ఒకటిగా వాళ్ళు ఒకటిగా ఉండాలి, గౌరవించటం. నా భర్త నా అని మనకు అక్కడ మరి అలాగే నా భర్త అని అనుకోవాలనేమో మన ఆచారం పెట్టానేమో నాకు తెలియదు కానీ, అని చెప్పాలి లాస్ట్లో తింటాం, అదే బాగాలేదు, అందరూ కలిసి తింటే బాగుంటుంది. సరే ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అంత మారిపోయింది అనుకోండి, అమ్మయ్య అంత మారిపోయింది. తాగేసి వండేటప్పుడే మనకి టేస్ట్ చూస్తూ ఉంటాము, ఆకలేసి వస్తూ ఉంటుంది, సగం రుచి చూస్తూ ఉంటాము కదా. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనల్ని ఎప్పుడు సృష్టించాడు దేవుడు? మనల్ని ఎప్పుడు సృష్టించాడు చెప్తారా? ఎప్పుడు? చెట్లని, పొట్లని, ఆకుల్ని, చేమల్ని, అన్నిటిని, ఆదాలు అందరూ సృష్టించాడు. లాస్ట్ మనమే, అవునా కదా? మనల్ని సృష్టించినాకే దేవుడు హాయి నిద్రపోయాడు, ఆయన విశ్రాంతి ఇస్తున్నాడు కదా. వీఆర్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. మనం చివరిగా మనం సృష్టింపబడ్డాం కానీ మనం తక్కువ వారము. అంటే మనల్ని సృష్టించినాకే సృష్టి అంతా కంప్లీట్ అయింది అనమాట. అర్థమైందా? చాలా మంది బ్యాచిలర్స్కి ఇల్లు ఇవ్వరు. ఎందుకు? బ్యాచిలర్స్ అంటే కాలేజ్ స్టూడెంట్కి పెద్దగా ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకు చెప్పండి? చెప్పండి. శుభ్రంగా ఉంచుకోరు, ఇల్లు దీపం వెలిగించరు, ముగ్గేయరు, అంతే కదా. అందుకేనా ఇవ్వరు. ఆడ మనిషి ఉంటే ఇంట్లో దీపం వెలిగితే కొంచెం శుభ్రంగా నా వాకిలో రోజుకుంటుంది అని పెళ్ళైతే ఇస్తాం. అంటే చదువుతున్న వాళ్ళకి ఇస్తారనుకోండి కాలేజ్, అందుకని వాళ్ళకి హాస్టల్స్ కానీ రూమ్స్, ఓకే, అది వేరే విషయం. జనరల్గా పల్లెల్లో ఎక్కువగా కూడా, పట్టణంలో కూడా బ్యాచిలర్స్కి ఇవ్వరు. అంటే మనం లాస్ట్కి పుట్టినప్పటికి కూడా భార్య భర్త ఒక స్త్రీ పురుషుడు ఇంట్లో ఉంటే నాకు నిండుగా ఉంటుంది. దేవుడు కూడా స్త్రీని చేసిన తర్వాతే అన్ని చూసి మంచిది 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 అన్నాడు. కానీ ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఏంటో ఏంటో ఏదో చేశాను, ఏంటో చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అనుకుని ఊహించుకొని మనల్ని ఎంతో చక్కగా హల్లెలూయా. ఎంత మంచి దేవుడండి మన దేవుడు, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు అనుకుంటారా మనం ఎందుకు దేవుడు సృష్టించాడు స్త్రీ కానీ? ఎంతమంది అనుకుంటారు? అనుకోకూడదు. మనం ప్రేమించాలి, దేవుడు మనకి ఈ రూపం ఇచ్చినందుకు దేవునికి వందనాలు ప్రభు, నీకు వందనాలు అని అనుకోవాలి. ఒకసారి పోలీసులు పట్టుకొని పోలీసులు లాఠీలతో కొట్టేస్తుంటే ఆ మగపిల్లల్ని అమ్మో నేను ఒకటిగా పెట్టి నాకు లాఠీ దెబ్బలు నాకే బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. నాకు అమ్మ ఆడపిల్లలు కొట్టరు కదా, కొట్టుకుంటే కొట్టరు, అలా అరుస్తుంది సరే అమ్మ దెబ్బలు తగ్గించుకున్నాం పోలీసుల దగ్గర అనిపిస్తూ ఉంటుంది కదా. ఎవరికంటే కష్టాలు అనుకుంటే సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ మనము దేవుడు ఇచ్చిన రూపాన్ని మనము ప్రేమించాలన్నమాట. సో మనము చూసుకున్నాం కదా దేవుని యొక్క పోలికని.
సో స్త్రీ తత్వాన్ని. సో ఇక్కడ మనం చూసుకుందాం, అక్కడ ఇద్దరు సమానం అస్తిత్వం, తర్వాత ఒక వివాహమే కదా ఒక కుటుంబంగా అవుతాం, తర్వాత మనము ఒక సంఘంలో చేర్చబడతాం, తర్వాత ఈ యొక్క త్రిత్వం, ఈ యొక్క కనెక్షన్ మనం కలిగి ఉండాలంటే సంఘము కుటుంబము దేవుడు, సంఘము కుటుంబము దేవుడు. చక్కగా కుటుంబం అనుకుంటే దేవుడు స్త్రీని పురుషుని చేసిన తర్వాతే అది సంపూర్ణమైంది మంచిది అన్నాడు. చాలా మంది పిల్లలు లేకపోయినా సరే కుటుంబం కంప్లీటే. చాలా మందికి పిల్లలు అది దేవుడు ఇచ్చే బహుమానం, ఆయన ఇష్టం, ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. పిల్లలు లేదని అదొక శాపంగా దేవుడు నాకు ఎంత లోటు చేస్తాడు చూడని దేవుడు అనుకోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు లేకపోయినా సరే భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒక సెట్, ఒక కుటుంబం అనమాట. వాళ్ళు అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. పిల్లలు అనేది ఎక్స్ట్రా బహుమానం అనమాట, మనకి ఎక్స్ట్రా వేరొక గిఫ్ట్ అది. సో పిల్లలు ఏదైనా ఇస్తుంది ఏంటోనండి పిల్లలు ఎందుకు పిల్లలు అని అస్సలు బాధపడకూడదు. ఎందుకంటే ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి మనం చేయాల్సింది. ఆత్మీయంగా బిడ్డల్ని కలవాల్సిన బాధ్యత ప్రతి స్త్రీకి, ప్రతి భార్యకి ఉంది, ప్రతి భార్యకి ఉంది. మనం అది జ్ఞాపకం చేసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏం గుర్తు చేసుకోవాలంటే ప్రతి కుటుంబము జాగ్రత్త గుర్తు పెట్టుకొని, నేను చెప్పింది జాగ్రత్త రాసుకోండి. ప్రతి కుటుంబము ఒక చిన్న సంఘం. ఏంటంటే ప్రతి కుటుంబము ఒక చిన్న సంఘం. అంటే భర్త, భార్య, బిడ్డలు. భర్త ఎంచి క్రీస్తులో పడతారు, భార్య ఎంచి భర్తలో పడుతుంది, బిడ్డలు ఎంచి మన ఇద్దరిలో పడతారు. అంటే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ. ఎంత బాగుంది కదా సెట్. ఇంట్లో వాళ్ళు ముగ్గురు ఉంటే ఎంత ఆనందం, వాళ్ళు ముగ్గురు ఒక చోట ఉంటే. అలాగా ముగ్గురు కూడా క్రీస్తును పోలి నడుచుకుంటా ఉంటే వాళ్ళు క్రీస్తు మాదిరిగా పెట్టుకుంటారు, పరిశుద్ధాత్మను ముగ్గురు కలిగి ఉంటారు, దేవుని యొక్క అధికారం కింద వీళ్ళందరూ. అంటే ప్రతి కుటుంబము ఒక చిన్న సంఘం. చెప్పండి, ప్రతి కుటుంబము ఒక చిన్న సంఘం. సో ఆ ముగ్గురు కలిసి, భార్యాభర్త బిడ్డలు ముగ్గురు కలిసి ఏం చేయాలంటే మన తండ్రి కుమారుడు ఏక దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఆయన పోలిక చొప్పుడు నడుచుకుంటూ ఆయన నెమ్మదిని, ఆయన శాంతిని, ఆయన సమాధానాన్ని పొందుకుంటూ ఉంటే అబ్బా ఎంత పరలోకంలా ఉంటుంది కదా. అసలు పరలోకాన్ని మనం భూమి మీద అనుభవించవచ్చు. ఒక చిన్న పరలోకం మనం భూమి మీద చూడొచ్చు. శ్రమలు, కష్టాలు, బాధలు ఎన్ని చూసుకుంటా ఉంటే ఏమవుతుంది, అబ్బా ఈ జీవితం నరకం ఎప్పుడు నరకం అనుకుంటా ఉంటాం కదా. అబ్బా ఇప్పుడు తర్వాత నాకు ఈ కష్టాలు, ఈ బాధలు అనుకుంటా ఉంటాం. లేదండి, ఎన్నైనా రానియండి, అబ్బా ఎంతో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాను, ఎంతో ఆనందంగా ఉండొచ్చు. నేను ఎక్కువగా ఎప్పుడు ఎక్కడ ఏడుస్తానంటే దేవుని పాదాల దగ్గర ఏడుస్తాను. ఎన్నున్నా సరే ఏడవడానికి ఇష్టపడను. బాధపడ్డా కాసేపు దేవుని కప్పు చెప్పేస్తాను, ఏవేవో ఆలోచిస్తాను, కానీ అస్సలు ఏడవను. ఎందుకంటే మనకు అసలు వాటర్ ప్రాబ్లం. ఏంటంటే ఎందుకు ఏడవనంటే మరి వేస్ట్గా ఎందుకు ఏడవడం, వాటర్ వేస్ట్ అయిపోతుంది. అదే దేవుని పాదాలు పట్టుకొని ఏడిస్తే ఎక్కడ దాస్తాడు ఆయన దేవుడు? ఎక్కడ దాస్తాడు? బుడ్డిలో దాస్తాడు, బుడ్డిలో దాస్తాడు. అందుకే కరెక్ట్గా ఏడవాలి. ఆ ఏడుపులు ఏడవాలి, స్త్రీలు ఏడవాలి. విలపించే స్త్రీలను, రోధించే స్త్రీలను తీసుకురండి అంటాడు. ఇర్మియాలో గ్రంథకర్త మరణం కిటికీలు గుండా ఎక్కితే ఎవరు డాక్టర్లు రావాలి, స్త్రీలు వచ్చి ఏం చేస్తారు? మరణం వస్తుంటే ఎవరు రావాలండి? డాక్టర్ రావాలి, ఆ ఊరు కలెక్టర్ రావాలి, ప్రెసిడెంట్ గారు రావాలి, అన్ని సదుపాయాలు అందుతున్నాయి. వాలంటీర్లు, మీరున్నారు, వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు రావాలి, మందులు ఇవ్వడానికి కదా. కానీ ఎవరు తీసుకోమంటున్నారు? స్త్రీలను తీసుకురండి. వాళ్ళు రోధిస్తారు, వాళ్ళు ఏడుస్తారు. మన భారతదేశంలో ఆడవాళ్ళు ఏడితే ఏమంటారు? ఎప్పుడు ఏడుపడుతున్నా సరిది దాపరించింది అంటారు కదా. నట్టింట్లో ఏదో అంటారు కదా, ఏమంటారు? నట్టింట్లో ఆడమనిషి ఆడపడిచి ఆడకూడదు, సంతోషంగా వెళ్ళాలి, పుట్టింటికి వచ్చి బట్టలు పెట్టి అంటారు. కానీ క్రైస్తవ స్త్రీలకి ఏడిపోయాం. అది ఎక్కడ ఏడవాలి? కరెక్ట్గా ఏడవాలి, సరైన ఏడుపు ఏడవాలి, సరైన చోట ఏడవాలి, బాగా ఏడవాలి. అది ఏసు పాదాల దగ్గర. అలా అది ఏసు పాదాలు ఊరుకూరుకునే వేసేకూడదు. ఏమనంటే ఊరుకూరుకునే బాధపడిపోకూడదు. అది కూడా పాపం తెలుసా? కృంగిపోయే ఆత్మ, గించుకునే ఆత్మ.
కొన్ని ఆత్మలు ఉండే దురాత్మలు. అవి ఆత్మలు అంటే కృంగిపోయే ఆత్మ, గింజుకునే ఆత్మ. గింజుకునే అంటే ఆత్మ ఏంటంటే ఏంటంటే నన్నే అంటారు, నన్నే అంటారు, నన్నే అంటారు, నన్నే నిన్నే ఎప్పుడు నన్నే అంటారు. మా అత్త నన్నే అంటది, మా ఆయన నన్నే అంటాడు, మా అమ్మ నన్నే అంటాడు, అన్న నన్నే అయితే గింజుకుంటారు గింజుకుంటారు గింజుకుంటారు. అదే వేసుకుంటూ నమ్ముకున్నది అంటారు. అంటే అనుకున్నాను నా ఎస్ఐ నన్ను ఏం పిలుస్తున్నాడు, నా దేవుని కుమార్తె స్వరూప అని పిలుస్తున్నాడు, ఎజర్కెనెంతో సహాయ అని పిలుస్తున్నాడు, సౌందర్య అని పిలుస్తున్నాడు. అబ్బా అంటే అనుకొని మన పేర్లు మనం మర్చిపోకూడదండి. మన పేర్లు మనం మర్చిపోకూడదు. జనరల్గా మన బాధలు మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. నాకు చిన్నప్పటి నుండి కొన్ని సీన్స్ గుర్తులేవు, కానీ నా పెళ్ళైన దగ్గర చిన్నప్పటి నుండి ఉదయం కూడా వస్తుంటే ఒక సీన్ గుర్తొస్తుంది అన్నమాట. నేను చిన్నప్పుడు 7th క్లాస్ చదివినప్పుడు బాగా ఎండాకాలం కొండ మీద ఇలాగే కొండలే చూసి కొండ మీద బయట మంచం వేసుకొని చక్కగా గాలికి చిన్న ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, అది టేబుల్ ఫ్యాన్ కూర్చోవడం గుర్తొచ్చి టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని అనుకున్నాను. అది గుర్తొస్తున్నావు. ఆ అమ్మాయినైనా నేను నన్ను తీసుకెళ్తున్నాయి పండ్లంట బట్టలు ఉంటాను, ఎంత మంచిగా నన్ను ఇలా ఆడుకుంటున్నావు, అది నాకు చాలా ఆనందం వేస్తుంది. అన్నీ మన బాధలు గుర్తొస్తాయి. మనం ఏం గుర్తురాలి, నేను దేవుడి స్వరూపం అని గుర్తురాలి. ఏమని గుర్తురాలి? నేను దేవుడి కుమార్తెని గుర్తురాలి. దేవుడు నన్ను పురుషుని కొరకు, ఆయన కొరకు చేసుకున్నాడని గుర్తురావాలి. హల్లెలూయా. తర్వాత సృష్టి క్రమంలో మనం ఏం చేయాలి చూడండి. అస్తిత్వంలో సమానత్వం మొట్టమొదటిగా, తర్వాత అధికారంలో భిన్నత్వం రెండవదిగా, మూడవదిగా సృష్టి క్రమంలో ప్రధానత్వం, జ్యేష్ఠత్వం. సృష్టి క్రమంలో మనకి ఏమి ఇచ్చాడండి? మనకే అన్ని హక్కులు ఇచ్చాడు, అంతే కదా. సృష్టి మీద హక్కును మనకే కదా ఇచ్చాడు, మనకే కదా ఇచ్చాడు. సో మరి సృష్టి క్రమంలో ప్రధానత్వం, జ్యేష్ఠత్వం మనకి ఇచ్చాడు. కుటుంబంలో న్యాయకత్వాన్ని మరి ఇచ్చినాడు. ఎవరికి? పురుషునికి. కుటుంబంలో న్యాయకత్వం అంటే నేను హ్యూమన్స్ గురించి చెప్తున్నాను, అంటే మనుషుల గురించి చెప్తున్నాను, స్త్రీ పురుషుల గురించి. కుటుంబంలో న్యాయకత్వం, సంఘంలో సేవకత్వం. సంఘంలో ఏమి ఇచ్చాడండి? గుర్తుపెట్టుకోండి, కుటుంబాన్ని బాగా చూసుకొని సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, సంఘ పరిచర్యని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ మనము అది నిర్లక్ష్యం చేయకూడదండి, అది నిర్లక్ష్యం చేయకూడదు. మరి ఆదాముకి పక్కటెముక మనం గుర్తుపెట్టుకోండి. ఆదాముకి పక్కటెముక ఎవరండి? స్త్రీ. కానీ సంఘానికి వెన్నెముక ఎవరు తెలుసా? స్త్రీయే. సంఘానికి వెన్నెముక ఎవరు? ఆదాముకి పక్కటెముక మనము, సంఘానికి వెన్నెముక. ఇప్పుడు మనం ఎంతమంది స్త్రీలు చేపలు ఊడ్చి, చేపలు వేసి, ఎంత ఊడ్చి వంటలు చేసి అన్నీ చేసాం కదా కదా. మనకి దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యతనే కదా, ఆ ధన్యతే కదా. సో సంఘానికి ఎప్పుడు కూడా స్త్రీ ఎలా ఉండాలి? వెనకుండాలి. వెన్నెముక కనబడుతుందా? కనబడదు. మనం కనబడకపోయినప్పటికీ మనం సపోర్ట్గా ఉండాలి సంఘానికి. ఎలా ఉండాలి? మనం కనబడక్కర్లే, మన పేరు చెప్పక్కర్లే, మన పేరు చదవక్కర్లే, మన గురించి పొగడక్కర్లే. మనం ఎవరికి చేస్తున్నాము? దేవుడికి చేస్తున్నాము. పర్వాలేదు, నాకు చెప్పకపోయినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు. ఒక మీటింగ్లో ఇలాగ మీటింగ్ జరుగుతుంటే, పెద్ద మీటింగ్లో సంఘంలో జరుగుతుంటే వర్షం సడన్గా పడిపోతుంటే, చర్చిలోనే జరుగుతుంది, రేకులు అక్కడ కారిపోతుంది అనమాట. కారిపోతా ఉంటే చుక్క పడి అలాగా అంత ఇదైపోతుంది. అది నీరు అలా ఎక్కువైపోయి మరి జనాల్లోకి వచ్చేస్తామని ఎప్పుడో మూలనున్న ఒక పెద్ద ఆవిడ చూసి మరి అటు నుంచి వచ్చేసేసి ఏం చేస్తుంటే ఒక బకెట్, మరి ఆ దగ్గర ఉన్న టవల్ అది తీసి ఆ బకెట్లో పెట్టి, ఆ బకెట్ అక్కడ కిందంతా టవల్తో తుడిచేసి సైలెంట్గా ఆ బకెట్ ఆ టవల్ బకెట్లో పెట్టి చప్పుడు వస్తుంది. బకెట్ టప్ 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 చప్పుడు వస్తుంది. మళ్ళీ సేవకులకి డిస్టర్బెన్స్ అని ఆ బకెట్ నెమ్మది అక్కడ పెట్టి అక్కడ ఆ టవల్ వేసేసి సైలెంట్గా వెళ్ళిపోయి వచ్చింది. సంఘంలో వాక్యం వినపడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. స్త్రీలు ఏం చేయాలి? వెన్నెముకగా. వెన్నెముక లేకపోతే నడవగలమా? వెన్నెముక దెబ్బతింటే ఏమవుతుంది అంటే కదా, ఒక షేప్ ఉండదు.
ఒక స్ట్రక్చర్ ఉండదు. సంఘంలో స్త్రీలు కూడా అందరు పురుషులే అనుకోండి, ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. సో మనము ఒక 10 నిమిషం మనం టీ బ్రేక్ తీసుకుంటాం. అయితే స్త్రీలు అనేవాళ్ళు సంఘానికి ఏంటంటే వెన్నెముకగా ఉన్నారు. మనము మన పేరు ఏం బయటించాము. మా నాయనమ్మ వాళ్ళ అమ్మంటాం. చర్చి కట్టాలి, మరి స్థలం కొన్నాము, మరి స్థలం కొంటే డబ్బులు కావాలంటే ఆ దినాలు ఇంత పెద్ద పెద్ద కడియాలు వేసుకున్నారు, వెండి కడియాలు, పాదాలు ఇంత లావు ఉండేవి. ఒకటి మరి 5 ఎంత తులాలు బాగుండేవి. కడియాలు కాముగా తీసేసేసి వెళ్ళి ఎంత బైబిల్లో పెట్టి అక్కడ పెట్టేసి వచ్చేసిందంట. ఎవరు వచ్చారో తెలియదు ఎవరు వచ్చారు. ఇప్పటికి మా నాయనమ్మ గారు అమ్మగారు ఆ సంఘం ఒక పుస్తకంలో వేశారు, పలానా ఇచ్చిందంట. ఎవరిచ్చారు తెలుస్తుంది కదా. అంటే ఆ సంఘం స్థలం కొని కట్టబట్టడానికి ఎవరైనా వెళ్ళి ముందున్నారు. కానీ సంఘం పాడవడానికి కూడా కారణం ఎవరంటే సంఘం పాడైపోవడానికి కారణం కూడా పాస్ట్ గా మనం బయటకు వెళ్ళి చెడుగా ఏదైనా చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఆదాము యొక్క పట్టెముక స్త్రీ, సంఘముకి వెన్నెముక. మరి అలాగే స్త్రీ అని మనం చెప్పుకున్నాం. ఆమె బలాన్ని ఇస్తుంది, ఒక చక్కని ఆకారాన్ని ఇస్తుంది, ఒక చక్కని సపోర్ట్ కూడా స్త్రీ ఉంటుందని మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇంకా కొంచెం మనం చూసుకున్నట్లయితే ఒక దేశంలో మరి ఈ దేశం ఆ దేశం అనే కాదు, ఈ దేశం అనే కాదు, ఏ దేశంలో అయినా స్త్రీకి ఒకే ఒక్క మాదిరి. ఆయన ఎవరు? క్రీస్తు. మా ప్రాంతంలో ఇలా కాదండి, మా ప్రాంతంలో అలా కాదండి అని అంటానికి లేదు. ఏ ప్రాంతం వాళ్ళైనా సరే పాపమే. ఏ ప్రాంతం వాళ్ళైనా సరే తను ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టాల్సిందే. ఏ ప్రాంతం వాళ్ళైనా సరే ఆ క్రీస్తుని ఒప్పుకొని మరి ఇచ్చేయాల్సిందే. సో ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మరి మనము దైవికమైన వాక్యానుసారమైన స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి కాసేపు మనం టీ బ్రేక్ తీసుకుని మిగతా భాగం మనం కంప్లీట్ చేసుకుందాం. ఇంకా మిగతాది మనం టీ బ్రేక్ తర్వాత మనం కంప్లీట్ చేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి కొంచెం మనం రిలాక్స్ అవుదాం. ప్రభా, స్త్రీకి సృష్టించడానికి గల ప్రాముఖ్యమైన ఉద్దేశం మాకు తెలియపరిచిన ప్రభా, నీకు వందనాలు ప్రభా. ఇంకా మేము లోతుగా పట్టడానికి తెలుసుకొని ధ్యానించుకొని మనసులో పెట్టుకొని నీ పోలికలోనికి మేము రావడానికి సహాయం చేయాలి. నీ కృపగల హస్తాన్ని ఆయన ఈ సమయాన్ని అప్పగిస్తాను. ఆయన ఇచ్చిన సమయాన్ని దీవించాల్సి నుంచి మాకు మేలు కలిగించినా నచ్చు. ఇంకా మిగతా సెషన్స్ అంతట్లో కూడా మీరు మాతో మాట్లాడమని ఏస్తున్నాను అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి.